Hello, good evening everyone. Today we are going to discuss about the AE revision for the environmental engineering and open channel flow. First మనం environmental engineering గురించి చూద్దాము, దాని తర్వాత ఓపెన్ ఛానల్ ఫ్లో. సో ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే మనకు అరౌండ్ 15 to 17 క్వశ్చన్స్ అనేది ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వస్తున్నాయండి. అట్ ద సేమ్ టైం 1 to 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఓపెన్ ఛానల్ ఫ్లో. ఎక్కువ పెద్ద క్వశ్చన్స్ వెయిటేజ్ ఏం లేదు ఓపెన్ ఛానల్ ఫ్లోకి. ఫస్ట్ వి సీ ద ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఈ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో కూడా మళ్ళీ మనకు 4 పార్ట్స్ ఉన్నాయి. వాటర్ సప్లై ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు ఎయిర్ పొల్యూషన్. ఈ 4 టాపిక్స్ని మనము డివైడ్ చేస్తూ ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఐ గివ్ ద క్వశ్చన్స్ ఓవర్ హియర్ అండ్ బేస్డ్ అపాన్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ ద టాపిక్స్ ఆల్సో. And mind you, it's about the diploma level. So we don't need to go too much into the numerical analysis. Okay, so first చూద్దాం. Coming to the water demand and population forecasting. First of all, మనం వాటర్ సప్లై స్కీమ్ని డిజైన్ చేసేటప్పుడు మనం కొన్ని ఫ్యాక్టర్స్ మనము తీసుకోవాలి. మనం ఏ విధంగా వాటర్ సప్లై స్కీమ్ని మనం డిజైన్ చేయాలి. ఏ మున్సిపల్ కార్పొరేషన్ అయినా కానీ జనాభాకి ఏం చేయాలి అంటే డిజైర్డ్ ఆర్ సూటబుల్ క్వాలిటీ ఆఫ్ వాటర్ని అట్ గుడ్ క్వాంటిటీ అమౌంట్ ఆఫ్ వాటర్ మనకు సప్లై చేయాలి. అలా చేయాలి అంటే ఒక వాటర్ సప్లై స్కీమ్ని డిజైన్ చేయాలి. ఈ వాటర్ సప్లై స్కీమ్ని డిజైన్ చేసేటప్పుడు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డిజైన్ పీరియడ్. అంటే ఎన్ని సంవత్సరాల వరకు ఆ స్కీమ్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. మరి మనం జనరల్గా 30 years చేసుకుంటామండి. ఈ 30 ఏళ్లలో జనాభా ఈ రోజు ఉన్నట్టు ఉంటుంది కదా. సో అందుకని ఈ 30 ఏళ్ల తర్వాత అంటే 3 decadesకి పాపులేషన్ కూడా మనం ఫోర్కాస్ట్ చేసుకోవాలి. ఆ పాపులేషన్ ఫోర్కాస్టింగ్ అనేది మనం ఏ ఏరియాలో అయితే కట్టబోతున్నామో ఈ స్కీమ్ తీసుకురాబోతున్నామో అక్కడ ఇంతకు ముందున్న డికేడ్ సెన్సస్ డేటాని తీసుకొచ్చి దాన్ని బట్టి మనం ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేస్తాం. అదేవిధంగా అక్కడున్న జనాభా యావరేజ్గా ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ని తీసుకుంటుంది పర్ క్యాపిటల్ డిమాండ్. మరి అదేవిధంగా లాస్ట్లో అక్కడ ఉన్న వేరియస్ సోర్సెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ వాటర్. సో 4 things అండి. వాటర్ సప్లై స్కీమ్లో ముందుకు మనం చూడాల్సింది దాని యొక్క డిజైన్ పీరియడ్ లేదా యూటిలిటీ పీరియడ్. మరి ఈ డిజైన్ పీరియడ్లో ఎంత పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ ఫోర్కాస్టింగ్, అండ్ క్వాలిటీ ఆఫ్ ద వాటర్ అండ్ ద వాటర్ డిమాండ్. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిమాండెడ్ బై ద పబ్లిక్ ఇన్ దట్ కమ్యూనిటీ. సో మనం తీసుకుంటే యాజ్ పర్ ఐఎస్ కోడ్ 1172/1993 the prescribed per capita water demand for small cities and towns. ఈ స్మాల్ సిటీస్ అండ్ టౌన్స్ అనేది లో ఇన్కమ్ గ్రూప్ కిందకు వస్తుందండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే పర్ క్యాపిటల్ డిమాండ్ అనేది డ్రింకింగ్ వాటర్కి మాత్రమే లేదా డొమెస్టిక్ సప్లైకి మాత్రమే. మనకు పర్ క్యాపిటల్ డిమాండ్లో 5 రకాలు ఉంటాయండి. సో మొదటిది డొమెస్టిక్, దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్లూడ్ 50 to 60% ఆఫ్ ద టోటల్ డిమాండ్. ఇన్ఫ్యాక్ట్ వస్తే 50%. అది కాకుండా ఇండస్ట్రియల్ ఉంటుంది, అది కాకుండా కమర్షియల్ ఉంటుంది, థెఫ్ట్స్ అండ్ లాసెస్ అని చెప్పేసి, పబ్లిక్ యూజ్ అని చెప్పేసి టోటల్ 5 కాంపోనెంట్స్ ఉంటాయి మనకు వాటర్ డిమాండ్లో. బట్ అందులో 50% కూడా 50% వరకు ఏది అంటే డొమెస్టిక్ అంటే మనం ఇంట్లో మనం తీసుకున్నవి డ్రింకింగ్ కానీ, బాతింగ్ కానీ, వాషింగ్ కానీ, కుకింగ్ కానీ, క్లీనింగ్ కానీ, వీటన్నిటికీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గార్డెనింగ్ కూడా, మొత్తం వీటికి మనము ఇంట్లో ఎంతైతే వాటర్ మనకు కావాలి పర్ పర్సన్ పర్ డే అది మనకు డొమెస్టిక్ వాటర్ డిమాండ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో పర్ క్యాపిటల్ డిమాండ్ అనేది ఏ విధంగా ఇచ్చాడు అంటే డ్రింకింగ్ వాటర్ లేదా డొమెస్టిక్ నీడ్స్కి ఎంత అనేది. ఫర్ లో ఇన్కమ్ గ్రూప్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 135 LPCD. LPCD అంటే లీటర్ పర్ క్యాపిటా పర్ డే అండి. అదే కనుక హై ఇన్కమ్ గ్రూప్ అయి ఉంటే ఇదే క్వశ్చన్లో నేను కనుక అర్బన్ సిటీస్ కనుక చెప్పుండుంటే ఇక్కడ ఆన్సర్ ఏమైపోయి ఉండేదంటే 200 LPCD అయి ఉండేది. సో ఇక్కడ స్మాల్ సిటీస్ అండ్ టౌన్స్ కాబట్టి ఆన్సర్ ఈజ్ 135 liters పర్ క్యాపిటా పర్ డే. సార్ అక్కడ పర్ క్యాపిటల్ డిమాండ్ అన్నారు కదా, మరి మీరు ఎందుకు డొమెస్టిక్ డిమాండ్ తీసుకుంటున్నారు, వై ఆర్ నాట్ టేకింగ్ టోటల్ డిమాండ్? అరే అయ్యా, పర్ టోటల్ డిమాండ్ అయితే టోటల్ డిమాండ్ కనుక మనం తీసుకుంటే లో ఇన్కమ్ గ్రూప్కి 270 LPCD కావాలి. అదే హై ఇన్కమ్ గ్రూప్కి 335 LPCD కావాలి. దట్ ఈస్ అ టోటల్ వాటర్ డిమాండ్. కానీ ఎక్కడ కూడా ఆన్సర్స్లో మనకు లేదు కాబట్టి 135-200 మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు లో ఇన్కమ్ గ్రూప్ 135 LPCD. అదే కనుక హై ఇన్కమ్ గ్రూప్ లేదా అర్బన్ సిటీస్ కనుక ఇచ్చుంటే 200 LPCD మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు దిస్ క్వశ్చన్. పర్ క్యాపిటల్ వాటర్ డిమాండ్ ఈస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పర్ క్యాపిటల్ వాటర్ డిమాండ్? ఇట్స్ యావరేజ్ వాటర్ డిమాండెడ్ బై ద పర్సన్ పర్ డే. కానీ ఆ యావరేజ్ ఎలా తీసుకుంటాం? ఒక రోజులో మనిషి ఎంత తీసుకుంటున్నాడు అని చెప్పి దాన్ని బట్టి తీసుకుంటామా? ఒక వారం లేదా ఒక నెల
లేదా 1 సంవత్సరం. మనం ఒక రోజులో మనం మాట్లాడితే ఆదివారం రోజు ఎక్కువ తీసుకుంటాం, సోమవారం రోజు తక్కువ తీసుకుంటాం. ఎందుకంటే సోమవారం రోజు అందరూ ఊరికి వెళ్తారు, అందరూ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి. మరి సరే వారాంతం తీసుకుంటే ఒక వారంలో సెలవులు ఉంటే ఇంకో వారంలో సెలవు ఉండకపోవచ్చు. మరి నెలల వారీగా తీసుకుంటే సమ్మర్ సీజన్లో ఒకలా వాడతాము, వింటర్ సీజన్లో ఒకలా వాడతాం. సో సీజనల్ వేరియేషన్స్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తూ మనం మొత్తం సంవత్సరానికి ఒక కమ్యూనిటీలో ఎంతమంది అయితే జనాభా ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరానికి ఎంత అమౌంట్ కావాలి వాటర్ కన్సమ్ చేయడానికి. సో యాన్యువల్ వాటర్ కన్సంప్షన్ ఆఫ్ దట్ కమ్యూనిటీ అది తీసుకొని డివైడెడ్ బై 365 వేస్తాం. దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద యావరేజ్ యాన్యువల్. బట్ అది కమ్యూనిటీకి కదా, మనకు కావాల్సింది ఏంటి, పర్ క్యాపిటా కావాలి కాబట్టి సో డివైడెడ్ బై ద పాపులేషన్ వేస్తాం అన్నమాట. ఆ పర్ క్యాపిటా డిమాండ్ మనం క్యూ అని రిప్రజెంట్ చేస్తాం. సో యావరేజ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ required by the community is for annual V by per day 365 into population. ఇక్కడ స్మాల్ క్యూ రిప్రజెంటేషన్ ఏంటి అంటే పర్ క్యాపిటా వాటర్ డిమాండ్ అని అర్థం. సో ఇచ్చిన ఆప్షన్స్లో యావరేజ్ అమౌంట్ ఆఫ్ డైలీ వాటర్ రిక్వైర్డ్ బై 1 person ఉంది, యాన్యువల్ యావరేజ్ గుర్తుపెట్టుకోండి, అది యాన్యువల్ యావరేజ్. మనం తీసుకున్నదంతా కూడా 1 year, ఆ ఇయర్ మీద. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఇట్స్ నాట్ మంత్ ఆర్ ఎ డే ఆర్ అ వీక్, ఇట్స్ అ ఇయర్. ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఆర్ జనరల్లీ డిజైన్ ఫర్ ఎ పీరియడ్. మనం వాటర్ సప్లై స్కీమ్లో చాలా కాంపోనెంట్స్ మనం డిజైన్ చేస్తామండి. ఎక్కడి నుంచి డిజైన్ చేస్తాము, సోర్స్ దగ్గర నుంచి. సోర్స్ తర్వాత కన్వేయన్స్ అంటాము, మళ్ళీ కన్వేయన్స్ తర్వాత ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటాము. ఈ సోర్స్ నుంచి మళ్ళీ కన్వేయన్స్ మధ్యలో ఇంటేక్ అని ఒకటి మాట్లాడతాము. ఆ ఇంటేక్ నుంచి కన్వేయన్స్, వాటర్ ట్రీట్మెంట్. ఈ వాటర్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మనకు సర్వీస్ రిజర్వాయర్ అని, మళ్ళీ ఇక్కడి నుంచి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పేసి ఇలాగా మనం తీసుకున్న వాటర్ సప్లై స్కీమ్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. దీస్ కాంపోనెంట్స్ ఆర్ డిజైన్ ఫర్ సర్టన్ పీరియడ్ ఎక్సెప్ట్ సోర్స్లో కూడా డ్యామ్స్ ఎక్సెప్ట్ అది కాకుండా మిగతా ఏ కాంపోనెంట్ అయినా కానీ మ్యాక్సిమం తీసుకునేది 30 years అండి. ఒట్టి డ్యామ్స్లో మాత్రమే డ్యామ్లో మనకు వాటర్ సప్లై కాదు, ఇరిగేషన్ జరుగుతుంది, హైడ్రో పవర్ జనరేషన్ జరుగుతుంది, దాని డిజైన్ పీరియడ్ ఎక్కువ. డ్యామ్కి 50 years. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేది తీసుకున్నా కానీ మ్యాక్సిమం మన డిజైన్ పీరియడ్ ఎంత అంటే 30 years. సో 30 years. ఇందులో ఇంటేక్స్ కూడా 30 years ఉంటుంది. కన్వేయన్స్లో పంపు మరియు పైప్ ఉంటుంది. పంప్ అయితే 15 సంవత్సరాలు, ఎందుకంటే పంపు ఇయర్ టు ఇయర్ అవుతుంది కాబట్టి. అదే పైప్ అయితే 30 ఏళ్ళు. అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఎక్సెప్ట్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ మిగతా ఏదైనా కానీ 30 years. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్కి మాత్రం 15 years. సర్వీస్ రిజర్వాయర్ అగైన్ దట్స్ ఆల్సో గోయింగ్ టు బి 15 years. వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి 30 years. సో మ్యాక్సిమం ఎంత ఇక్కడ 30 years, మినిమం ఎంత 15 years. అది కూడా పంప్స్, ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ మరియు సర్వీస్ రిజర్వాయర్ దగ్గర. ఈ సర్వీస్ రిజర్వాయర్ దగ్గర ఎందుకు సార్ మనం 15 years పెట్టుకుంటున్నామంటే డిమాండ్ సప్లై గ్యాప్ని మీట్ అవ్వడానికి కంటిన్యూస్గా పోరాడుతూ ఉండాలి అది. సో నెక్స్ట్ కమ్ టు దిస్ క్వశ్చన్. ద వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఆర్ నార్మల్లీ డిజైన్. ఇప్పుడే మనం మాట్లాడాం వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎన్ని ఏళ్ళు అండి, 30 years. ద యావరేజ్ వాటర్ కన్సంప్షన్ ఫర్ గవర్నమెంట్ ఆఫీసర్స్లోను మరియు స్కూల్స్ వీటన్నిటికి ఎంత అంటే 45 to 90 LPCD అండి. 45 to 90 LPCD. So the correct answer is option A. Identify the method for forecast of population of a town wherein the percentage increase in population. అక్కడ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అడగలేదు, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అన్నాడు. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అంటే డెల్టా ఎక్స్ బై పిఐ ఇంటూ 100. ఎప్పుడైతే మనం పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ కనుక కాన్స్టాంట్ చేసామో దాని మీనింగ్ ఏంటి అంటే జామెట్రికల్ ఇంక్రీజ్ మెథడ్ అని అర్థము. ఒకవేళ ఇదే క్వశ్చన్లో పర్సంటేజ్ తీసేసి జస్ట్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడండి. ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే DP1 ఈజ్ లెస్ దాన్, DP2 ఈజ్ లెస్ దాన్, DP3, DP1 ఈజ్ లెస్ దాన్, DP2 లెస్ దాన్, DP3 ఇలా జరుగుతుంది అంటేనే జామెట్రికల్ ఇంక్రీజ్ మెథడ్. ఒకవేళ జస్ట్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ కాన్స్టెంట్ అన్నాడు అనుకోండి, అంటే DP1 ఈజ్ ఈక్వల్స్ టు DP2 ఈజ్ ఈక్వల్స్ టు DP3, ఇది కాన్స్టెంట్ అంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద అర్థమెటిక్ ఇంక్రీజ్ మెథడ్. సో ఇచ్చిన క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేంటి జామెట్రిక్. ఒకవేళ పర్సంటేజ్ తీసేస్తే ఏమవుతుంది అర్థమెటిక్. అలా కాకుండా ఎలా పడితే అలాగా
ఎడపదడపగా ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవ్వకుండా ఉంది అంటే, ఇదిగోండి ఇలాగా పెరగడము తగ్గడము ఇలా ఉంది అంటే, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ మెథడ్. అది లాజిస్టిక్ కర్వ్ అనుకోండి, మొత్తం కమ్యూనిటీకి మొత్తం తీసుకొని చేస్తాం, పార్ట్గా డివైడ్ చేయం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జియోమెట్రికల్ ఇంక్రీజ్. నెక్స్ట్, కమ్ టు ద క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ద వాటర్. సో ఇట్స్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్. ఓకే, సో కమ్ టు ద క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ద వాటర్. అండ్ ఈ క్వాలిటీ ఆఫ్ వాటర్లో మనం ఎప్పుడైనా కానీ వాటర్ని ట్రీట్ చేసే ముందు వీ హ్యావ్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్. అండ్ వన్స్ వీ చెక్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్, దెన్ ఓన్లీ వీ గెట్ టు నో వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వీ హ్యావ్ టు డూ. అదంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలి, క్వాలిటీ చెక్ చేయాలి. ఎందుకంటే చెక్ చేసిన తర్వాత లిమిట్స్లో ఉందా లేదా చూసుకోవడానికి. మరి ఇలాంటి ఈ క్వాలిటీస్లో మనము ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అని, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ అని, బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ అని 3 క్యారెక్టరిస్టిక్స్ని మనం డిజైన్ చేస్తాం. మనం ఎప్పుడైనా క్వాలిటీ చెక్ చేసేటప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా మనం మాట్లాడతాం. అదే ట్రీట్మెంట్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ద సైజ్ గురించి మనం వెళ్తాం. ఓకే, సో ఈ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్లో మనం మాట్లాడుకుంటే మనకు 5 రకాలు ఉంటాయి. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్లో సస్పెండెడ్ సాలిడ్స్ అని, టర్బిడిటీ అని, కలర్, ఆర్డర్ అండ్ టేస్ట్ అండ్ టెంపరేచర్. ఈ 5 థింగ్స్ వచ్చేసి మనకు ఫిజికల్ పారామీటర్స్. అదేవిధంగా కెమికల్ పారామీటర్స్లో మనం కనుక తీసుకుంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, pH, ఆల్కలినిటీ, అసిడిటీ, హార్డ్నెస్, క్లోరైడ్స్, సల్ఫేట్స్, నైట్రోజన్ కాంపౌండ్స్, ఫ్లోరైడ్స్, ఐరన్ అండ్ మ్యాంగనీస్ అండ్ నాన్ టాక్సిక్ మెటల్స్. సో ఇవన్నీ కూడా మనకు కెమికల్ క్యారెక్టరిస్టిక్స్లోకి వెళ్తుంది. అదే బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్లో అయితే మాత్రము మనం ఒకటే మాట్లాడతాము. సో అక్కడ బ్యాక్టీరియా, అది కూడా డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ నోన్ యాజ్ అ ప్యాథోజన్స్. వాటి కోసం మనం కొన్ని టెస్ట్ ఉంటాయి, ఎంపిఎన్ టెస్ట్ అని చెప్పేసి, అలాగే కోలిఫామ్ ఇండెక్స్ టెస్ట్ అని చెప్పేసి, అలాగే ప్లేట్ కౌంట్ టెస్ట్ లేదా మెంబ్రెయిన్ ఫిల్టరింగ్ టెస్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇవి మన క్యారెక్టరిస్టిక్స్ మనం మాట్లాడినప్పుడు ఇందులో ప్రతిదానికి కూడా మనకు పర్మిసిబుల్ రేంజ్ ఉంటుంది. అదే విధంగా రిజెక్షన్ లిమిట్ అని కూడా ఒకటి ఉంటుందండి. సో దెర్ ఈస్ అ వన్ రేంజ్ ఫర్ పర్మిసిబుల్ అండ్ వేరే ఆల్టర్నేట్ సోర్స్ లేనప్పుడు రిజెక్ట్ చేయడానికి కూడా ఎంత ఉంటుందని మనకు మాట్లాడుకోవాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద టోటల్ హార్డ్నెస్ యాక్సెప్టబుల్ ఇన్ ద పోర్టబుల్ వాటర్. పోర్టబుల్ అంటే డ్రింకింగ్ వాటర్ అండి. పోర్టబుల్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ ద డ్రింకబుల్ వాటర్ ఆర్ హోల్సమ్ వాటర్. సో యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్స్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ప్రకారము 300, ఇక్కడ యూనిట్స్ మెన్షన్ చేయలేదు, దట్స్ గోయింగ్ టు బి 300 mg per liter. యాక్చువల్లీ హార్డ్నెస్ 300 mg per liter ఎందుకు తీసుకుంటామంటే హార్డ్ వాటర్ ఉండడం వల్ల మనకు మంచిదే. ఇన్ఫ్యాక్ట్ హార్డ్ వాటర్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండవు అంటిల్ అన్లెస్ మోర్ దెన్ 300 mg per liter ఉంటే తప్పించి. ద టోటల్ హార్డ్నెస్ ఇస్ డ్యూ టు హూమ్, కాల్షియం, మెగ్నీషియం, ఇంకా అది కాకుండా ఐరన్ అండ్ మ్యాంగనీస్, స్ట్రాన్షియం కూడా ఉంటాయి. బట్ ఎనీవేస్ ద స్ట్రాన్షియం, Fe, Mn, దోస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ నెగ్లిజిబుల్. సో ద మెజారిటీ ఆఫ్ ద హార్డ్నెస్ ఇస్ డ్యూ టు హూమ్, కాల్షియం అండ్ మెగ్నీషియం. ఇవి కనుక వాటర్లో ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు బి మచ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. బట్ అదే హార్డ్ వాటర్ కనుక యూజ్ చేస్తే మనకు ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే ప్రాపర్టీస్కి కానీ ప్రాబ్లం అవుతుంది. సో హార్డ్ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బాయిలర్స్లో స్కేలింగ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, పైప్స్లో ఇన్క్రస్టేషన్ జరగడం కానీ, కొన్ని దగ్గర కరోషన్ జరగడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో హార్డ్ వాటర్ ఈజ్ నాట్ బ్యాడ్ ఫర్ హెల్త్, హార్డ్ వాటర్ ఈజ్ బ్యాడ్ ఫర్ ద ప్రాపర్టీ. సో ద మ్యాక్సిమం లిమిట్ ఈజ్ 300 mg per liter. ఇదే విధంగా హార్డ్నెస్ ఇక్కడే మనం మాట్లాడుకుంటే ఇక మనకు టోటల్ హార్డ్నెస్ అనేది దేనివల్ల వస్తుందన్నాము, కాల్షియము మరియు మెగ్నీషియం. ఇవి మల్టీవాలెంట్ క్యాటయాన్స్ అండి. ఈ కాల్షియం, మెగ్నీషియం దే ఆర్ గోయింగ్ టు బి రియాక్ట్ విత్ ద కార్బోనేట్స్, బైకార్బోనేట్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్, chlorides. Okay, so they are going to be react with the carbonates, bicarbonates, nitrates, sulfates and chlorides. వీటిలో కూడా ఎప్పుడైతే కాల్షియం, మెగ్నీషియం అనేది కార్బోనేట్స్, బైకార్బోనేట్స్తో కనుక రియాక్ట్ అయితే దీన్ని మనము కార్బోనేషియస్ హార్డ్నెస్ లేదా టెంపరరీ హార్డ్నెస్ అంటాం. అదే కనుక నైట్రేట్స్, సల్ఫేట్స్, క్లోరైడ్స్ కనుక ఉంటే వీటిలో మనము నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అంటాం. This carbonaceous hardness can be removed easily by means of boiling. Whereas non-carbonaceous hardness cannot be removed by simple boiling. You have to go for either lime soda process లేదా జియోలైట్ ప్రాసెస్. వీటిలో మనము సాఫ్టనింగ్ మెథడ్స్ అంటాం. లైమ్ సోడా ప్రాసెస్ లేదా జియోలైట్. ఆ జియోలైట్ని మనము అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ కూడా అంటామండి. సో దట్స్ అబౌట్ ద టోటల్ హార్డ్నెస్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. హార్డ్నెస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, మనము ఇక్కడ ఈ హార్డ్నెస్ కానీ, ఆల్కలినిటీ కానీ, ఎసిడిటీ కానీ మనం దేంట్లో మాట్లాడినా కానీ ఫైనల్లీ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద CaCO3, కాల్షియం కార్బోనేట్. ఎందుకు సార్ అంటే ఆల్కలినిటీ కానీ, అసిడిటీ కానీ, హార్డ్నెస్ కానీ ఇవి దేని వల్ల జరుగుతాయి అంటే రెండిటి వల్ల.
సర్ఫేస్లోంచి వచ్చి అట్మాస్ఫియర్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల, రెండోది గ్రౌండ్ వాటర్లో అయితే మినరలైజేషన్. సో డిజల్యూషన్ ఆఫ్ మినరల్స్ అంటారనమాట. కాల్షియం అనేది ఒక మినరల్ కాబట్టి డిజల్యూషన్ ఆఫ్ మినరల్ వల్ల కాల్షియము, అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇవి ఎప్పుడు కూడా ఉంటాయి కాబట్టి వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ బిఓడి, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ మస్ట్ బి. బిఓడి అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ ఫై ద బ్యాక్టీరియా లేదా మైక్రో ఆర్గానిజమ్స్ అండర్ ఏరోబిక్ కండిషన్స్ టు డికంపోజ్ ద బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్. అంటే అసలు బిఓడి ఉందంటే అక్కడ ఎవడున్నట్టు? ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నట్టు. మరి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే బ్యాక్టీరియా ఉన్నట్టే కదా. మనము డ్రింకింగ్ వాటర్లో బ్యాక్టీరియా అనేది ఎలా ఉండాలి? 0. డిస్పోజల్ ఆఫ్ ద సీవేజ్ ఎఫ్లూయెంట్ అయితే <= 20 mg/L ఉన్నా పర్లేదు. మనము అయిపోయిన తర్వాత రివర్లో డంప్ చేస్తున్నప్పుడు బిఓడి 0 ఉండాల్సిన అవసరం లేదు. కానీ డ్రింకింగ్ వాటర్లో ఎప్పుడు కూడా బిఓడి ఎలా ఉండాలి? 0. ఇట్ మస్ట్ బి 0. నెక్స్ట్, ద సస్పెండెడ్ సాలిడ్స్ ప్రెసెంట్ ఇన్ ద సర్ఫేస్ వాటర్ క్యాన్ బి డిటర్మైన్డ్ బై. సస్పెండెడ్ సాలిడ్స్ అనేది ఎస్ఎస్. ది సస్పెండెడ్ సాలిడ్స్ దే ఆర్ గోయింగ్ టు బి డిటర్మైన్డ్ బై ద గ్రావిటీమెట్రీ టెస్ట్. సస్పెండెడ్ సాలిడ్స్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద కేస్ ఆఫ్ ద సస్పెండెడ్ సాలిడ్స్ ఇట్స్, మనం ఒక క్రూసిబుల్ తీసుకుంటాము. ఆ క్రూసిబుల్ యొక్క వెయిట్ పక్కన పెడితే మనము ఎంతో కొంత శాంపుల్ తీసుకుంటే ఆ క్రూసిబుల్ పైన మనము విట్మ్యాన్ ఫిల్టర్ ఒకటి పెడతాం. ఒక ఫిల్టర్ పెడతామండి. ఈ ఫిల్టర్ పెట్టి ఇందులో దీనిపైనుంచి VmL ఆఫ్ వాటర్ మనం పాస్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ద సాలిడ్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి రిటైన్డ్ ఆన్ ద ఫిల్టర్. సో దాని యొక్క వెయిట్ తీసుకుంటాము. ఫిల్టర్ యొక్క ఎంటీ వెయిట్ మనకు తెలుసు. దీన్ని తీసుకెళ్ళేసి వీఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ ఇన్ టెంపరేచర్. వీఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ ఇన్ ఏ టెంపరేచర్ 103 to 105 degrees సెంటిగ్రేడ్. సో అలా టెంపరేచర్ దగ్గర పెట్టిన తర్వాత ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డ్రై వెయిట్. ఇలా వెయిట్స్ మనం మెజర్ చేసే మెథడ్ని మనం ఏమంటామంటే గ్రావిటీమెట్రీ టెస్ట్ అంటాం. ఈ కలరోమెట్రీ టెస్ట్ కానీ, ఈ కలరోమెట్రీ టెస్ట్ అంతా కూడా దిస్ ఈస్ ఫర్ ద టేస్ట్ అండ్ టైట్రోమెట్రీ టెస్ట్ ఆల్కలినిటీ, అసిడిటీ, హార్డ్నెస్, క్లోరైడ్స్, డిఓ ఇవన్నీ కూడా టైట్రోమెట్రీ టెస్ట్ అంటాము. ఓకే, నెక్స్ట్ ద ప్రిస్క్రైబ్డ్ పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ ద క్లోరైడ్ ఇన్ ద డ్రింకింగ్ వాటర్. క్లోరైడ్ వేరు, క్లోరిన్ వేరు. క్లోరైడ్ Cl-, క్లోరిన్ Cl2. Cl2 అనేది డిస్ఇన్ఫెక్టెంట్, వెరాస్ క్లోరైడ్ అనేది డిస్ఇన్ఫెక్టెంట్ కాదు. క్లోరైడ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద న్యాచురల్ సాల్ట్స్ NaCl, సాల్ట్ వాటర్. మనం సాల్ట్ వాటర్ ఎక్కువ తాగుతామా అండి? తాగకూడదు. సో సీ వాటర్ కనుక గ్రౌండ్ వాటర్లో కనుక ఇంట్యూజ్ అయితే వచ్చేది మనకి ఏంటి అంటే క్లోరైడ్స్ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు. లేదా ఏమన్నా హ్యూమన్ ఫీకల్ మ్యాటర్ కనుక వాటర్లో కనుక ఇంపోజ్ అయినా మనకు క్లోరైడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 250 mg/L అండి. ఇట్ షుడ్ బి లెస్ దెన్ 250 mg/L. ఓకే, సో ద ప్రెసెన్స్ ఆఫ్ ద CO2 మే రెడ్యూస్ ద pH ఆఫ్ ద రెయిన్ వాటర్ అప్ టు. ఎప్పుడైతే రైన్ వాటర్ వస్తుందో ఈ రెయిన్ వాటర్ అనేది అట్మాస్ఫియర్లో పాస్ అయ్యేటప్పుడు ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మరియు రెయిన్ వాటర్ ఈ రెండు మిక్స్ అయ్యి ఏ విధంగా ఫామ్ అవుతాయంటే కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేస్తాయండి. కార్బోనిక్ యాసిడ్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద కార్బోనిక్ యాసిడ్. ఎప్పుడైతే కార్బోనిక్ యాసిడ్ అంటే హైడ్రోజన్ అయాన్స్ వచ్చాయా లేదా? మరి వాటర్లో హైడ్రోజన్ అయాన్స్ పెరిగాయి అంటే pH వాల్యూ అవుతుంది, తగ్గుతుంది. సో నార్మల్గా ఎప్పుడైతే రైన్ వాటర్ వస్తుందో డెఫినెట్లీ దట్ రైన్ వాటర్ విల్ మిక్స్ విత్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేట్ కార్బోనిక్ యాసిడ్. అప్పుడు pH వాల్యూ ఎంత అయిపోతుందంటే 5.6కి వెళ్ళిపోతుందండి pH వాల్యూ. And it is going to be happen at a what temperature is at 25 degrees centigrade. At 25 degrees centigrade. So pH value ante ikkada 5.6. The corresponding answer is 5.6. The hardness that it is equivalent to the alkalinity. ఇందాక మనం మాట్లాడాము టోటల్ హార్డ్నెస్లో రెండు ఉంటాయి, కార్బోనేషియస్ హార్డ్నెస్ మరియు నాన్ కార్బోనేషియస్ హార్డ్నెస్. సో ఎప్పుడైతే ఈ టోటల్ హార్డ్నెస్ అనేది <= టోటల్ ఆల్కలినిటీ అవుతుందో, ఎప్పుడైతే ఈ టోటల్ హార్డ్నెస్ అనేది <= టోటల్ ఆల్కలినిటీ అవుతుందో, వాట్ ఎవర్ ద టోటల్ ఆల్కలినిటీ ఈజ్ దేర్, అక్కడ ఉన్న టోటల్ హార్డ్నెస్ ఉంది కదా, ద టోటల్ హార్డ్నెస్ ఈజ్ ఈక్వల్స్ టు ద కార్బోనేషియస్ హార్డ్నెస్. టోటల్ ఆల్కలినిటీ వరకు ఎంతైతే హార్డ్నెస్ ఉంటుందో అదంతా కూడా కార్బోనేట్ హార్డ్నెస్ అవుతుంది. ఎప్పుడైతే టోటల్ హార్డ్నెస్ అనేది మోర్ దెన్ టోటల్ ఆల్కలినిటీ అవుతుందో ఆ టోటల్ ఆల్కలినిటీ ఏమైపోతుంది? కార్బోనేషియస్ హార్డ్నెస్ అవుతుంది. నాన్ కార్బోనేషియస్ హార్డ్నెస్ అంటే ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో TH - TA. So in the case of this condition, the non-carbon hardness is going to be 0. So which means up to total alkalinity, it is nothing but the carbonate hardness. That is equivalent to alkalinity is nothing but total carbonate hardness. So in natural rainwater, the formation of carbonic acid takes place
due to dissolution of CO2 in water which causes reduction of PO2 as I already discussed 5.6 at 25 degrees centigrade. The working principle of turbidity meter is based on మనకు turbidity meter is based on two principles అండి, absorption, light scattering. సో మనం ఇన్సిడెంట్ రే డైరెక్షన్లోనే కనుక లైట్ని కనుక మెజర్ కనుక మనం చేసామంటే అబ్జార్ప్షన్ అంటాం, పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వెళ్ళిందంటే స్కాటరింగ్ అంటాం. ఇచ్చిన దాంట్లో రిఫ్లెక్షన్ కాదు, రిఫ్రాక్షన్ కాదు, స్కాటరింగ్, ఇది అబ్జార్ప్షన్ ఇచ్చాడు, అబ్జార్ప్షన్ కాదు అబ్జార్ప్షన్ ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో టర్బిడిమెట్రీ. సో టర్బిడిమీటర్ అంటే మనకి ఏం కావాల్సి ఇక్కడ? టర్బిడియే కదా. సో వాట్ ఈస్ మీన్ బై టర్బిడిటీ అండి? రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద సాలిడ్స్ ఇన్ వాటర్ టువర్డ్స్ ద లైట్. ఓకే, సో ద టర్బిడిటీ ఈజ్ అ సర్ఫేస్ ఫినామినా. సర్ఫేస్ ఫినామినా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? లెస్సర్ ద పార్టికల్ సైజ్ మోర్ ద స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా అండి. సో టర్బిడిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా which is inversely proportional to dia of the particle. Lesser the particle, more the specific surface area, more the turbidity. మనకు సస్పెండెడ్ సాలిడ్స్, కొలాయిడల్ సాలిడ్స్ రెండు కూడా టర్బిడిటీని క్రియేట్ చేస్తాయి. బట్ విచ్ గివ్స్ మోర్ టర్బిడిటీ అంటే కొలాయిడల్ పార్టికల్స్, బికాస్ కొలాయిడల్ పార్టికల్ సైజెస్ ఆర్ లెస్ దెన్ ద సస్పెండెడ్ పార్టికల్స్. సో నౌ కమింగ్ టు ద బ్లూ బేబీ డిసీజ్ ఇన్ ద చిల్డ్రన్ ఈజ్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ ద విచ్ వన్? ఎక్సెస్ నైట్రేట్స్. మనకు నైట్రోజన్ కాంపౌండ్స్లో ఫ్రీ అమ్మోనియా అని, ఆర్గానిక్ నైట్రోజన్ అని చెప్పేసి నైట్రైట్ మరియు నైట్రేట్ అని 4 రకాలు ఉంటాయి. ఫ్రీ అమ్మోనియా, ఆర్గానిక్ నైట్రోజన్, నైట్రైట్ అండ్ నైట్రేట్. ఫ్రీ అమ్మోనియా మరియు ఆర్గానిక్ నైట్రోజన్ రెండింటి మనం జల్దాల్ నైట్రోజన్ అంటాము. వెరాజ్ నైట్రైట్ అంటే పార్షియల్లీ డికంపోజ్డ్, అది ఎప్పుడు కూడా 0 ఉండాలి. నైట్రేట్ అంటే మొత్తం డికంపోజ్ అయిపోయిన తర్వాత, మొత్తం ఆక్సిడేషన్ జరిగిన తర్వాత మిగిలిన ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఆర్గానిక్ మ్యాటర్ మొత్తం డికంపోజ్ అయిన తర్వాత లాస్ట్ ఫామ్ ఉండేది ఏంటి అంటే నైట్రేట్. సో ఎక్సెస్ నైట్రేట్. ఈ ఎక్సెస్ నైట్రేట్ కనుక ఎప్పుడైతే మోర్ దెన్ 45 mg/L కనుక ఉంది అంటే దెన్ బ్లూ బేబీ డిసీజ్, బ్లూ బేబీ సిండ్రోమ్ అంటాం అనమాట. మెథమోగ్లోబినేమియా ద అదర్ నేమ్ ఆఫ్ ద బ్లూ బేబీ డిసీజ్. నెక్స్ట్, 1 టర్బిడిటీ యూనిట్ NTU ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ NTU అంటే నెఫిలో టర్బిడిటీ యూనిట్ అండి. నెఫిలో టర్బిడిటీ యూనిట్ యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్, టర్బిడిటీ మీద మనకు లైట్ అబ్జార్ప్షన్ ఉంటుంది, లైట్ స్కాటరింగ్ ఉంటుంది. లైట్ అబ్జార్ప్షన్ అంతా కూడా 1 mg ఆఫ్ ద సిలికా. అదే NTU మనం మాట్లాడినప్పుడు 1 mg ఆఫ్ ద ఫార్మజిన్ పాలిమర్ మిక్స్డ్ విత్ 1 లీటర్ ఆఫ్ ద డిస్టిల్డ్ వాటర్. ఇక్కడ ఏంటి? 1 mg/L ఆఫ్ ద ఫార్మజిన్ పాలిమర్. ఓకే, ఒకటి ఇక్కడ సిలికాన్ డైఆక్సైడ్ కూడా ఇచ్చాడు. ఇది ఎప్పుడు? FTU అయితే, సారీ నాట్ FTU, JTU అయితే, జాక్సన్ టర్బిడిటీ యూనిట్ అయితే SiO2 తీసుకోవాలి మనం. నెక్స్ట్, ఏ వాటర్ బోర్న్ డిసీజ్ పోలియోమైలిటిస్ ఈస్ కాజ్డ్ బై. మనకు వాటర్ బోర్న్ డిసీజ్ అనేది, సో ఇది దేనివల్ల వస్తుంది? డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్. మనకు ప్యాథోజన్లో మళ్ళీ 4 రకాలు ఉంటాయి. బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది, ప్రోటోజోవా ఉంటుంది, హెల్మింథస్ ఉంటుంది. ఇచ్చింది ఏంటి ఇక్కడ అంటే పోలియోమైలిటిస్. ఈ పోలియోమైలిటిస్ అనేది దేనివల్ల వస్తుంది సార్ అంటే, పోలియోమైలిటిస్ అనేది ఒక టైప్ ఆఫ్ వైరస్ అండి, ఒక టైప్ ఆఫ్ వైరస్. కలరా, టైఫాయిడ్ ఇవన్నీ కూడా బ్యాక్టీరియా ద్వారా వస్తాయి. అంటమిబా హిస్టోలిటికా లేదా డిసింట్రీ, డయేరియా ఇది వచ్చేసి మనకు ప్రోటోజోవా ద్వారా వస్తుంది. ఇక్కడ పోలియో అనేది వైరస్ అండి. సో పోలియోమైలిటిస్ ఈజ్ అ వైరస్. ఓకే, ద ఇండికేటర్ ఆర్గానిజం యూజ్డ్ టు డిటర్మైన్ ద కంటామినేషన్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్, దట్స్ గోయింగ్ టు బి ద కోలిఫార్మ్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా. సో మనకు వాటర్లో, మన డ్రింకింగ్ వాటర్లో మనకి డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్, డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, వాటిలో మనం ప్యాథోజన్స్ అంటాం. ఈ ప్యాథోజన్స్ ఎలా ఉండాలి? 0. కానీ మనం ప్యాథోజన్స్ని డైరెక్ట్గా మెజర్ చేయగలమా అంటే చేయలేం. ప్యాథోజన్స్ ఆర్ వెరీ ఇంటలెక్చువల్ పీపుల్. మనం ఎప్పుడైతే వాటిని మెజర్ చేద్దాం అనుకుంటున్నామో దే విల్ నాట్ అలో అస్ టు మెజర్. అందుకని చెప్పి మనం ఏం చేస్తున్నాము, ఈ ప్యాథోజన్ కనుక్కోవడానికి ఒక నాన్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా, ఒక నాన్ ప్యాథోజన్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ సిమిలర్ టువర్డ్స్ ద ప్యాథోజన్స్, దాన్ని మనం కోలిఫార్మ్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా అంటాం. వాటర్లో కనుక కోలిఫార్మ్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది, ప్రెజెన్స్ అయ్యింది అంటే దట్ రిప్రజెంట్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్యాథోజన్స్. If there is no coliform group of bacteria, then there is no pathogen also. So అందుకని దీన్ని మనం ఇండికేటర్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా అంటాము, కోలిఫార్మ్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా. నెక్స్ట్, ద maximum permissible limit of the total dissolved solids in drinking water in the absence of the alternate source. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ ద absence of the alternate source. జనరల్గా TDS ఫర్ డ్రింకింగ్ వాటర్ ఎంత ఉండాలి అంటే 500 mg/L.
జనరల్గా 500 mg per లీటర్. ఒకవేళ ఇది కనుక క్రాస్ అయిందంటే మళ్ళీ మనం ఏం చేస్తాం, ఎక్స్టర్నల్ సోర్స్ ఇంకో సోర్స్ చూస్తాం. ఒకవేళ సోర్స్ కనుక లేదు, ఇంక వేరే ఆప్షనే మన దగ్గర లేదు అంటే మ్యాక్సిమం రిజెక్షన్. ఇది పర్మిసిబుల్, పర్మిట్. సో మ్యాక్సిమం ఇంకెంతవరకు వెళ్ళచ్చు అంటే 2000 mg per లీటర్. నో ఆల్టర్నేట్. వెన్ దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ సోర్స్ దెన్ ఎంతవరకు మనం తీసుకెళ్ళచ్చు అంటే 2000 mg per లీటర్ వరకు కూడా మనం వెళ్ళచ్చు. 500 వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఏం చేస్తావు, ఏమన్నా ఎక్స్టర్నల్ సోర్స్ అదర్ సోర్స్ ఉందా లేదా చెక్ చేసుకుంటావు. ఒకవేళ లేదనుకో 2000 దాకా కూడా వెళ్ళచ్చు. సో ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఆల్టర్నేట్ సోర్స్ అన్నాడు కాబట్టి దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఆన్సర్ యాజ్ అ 2000 mg per లీటర్. నౌ కమ్ టు the turbidity in surface water is due to the presence of, ఇందాక మనం మాట్లాడాం, turbidity is surface phenomena, it is due to presence of the colloidal material or colloidal solids. Dissolved కాదు, colloidal solids అండి. The desirable amount of the fluorides in the potable waters. సో ఫ్లోరైడ్ అనేది మనకు డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. ఫ్లోరైడ్ అనేది 1 to 1.5 mg per లీటర్లో ఉండాలి. లెస్ దెన్ 1 mg per లీటర్ ఉంటే క్యావిటీస్ ఫామ్ అవుతాయి. సో డెంటల్ క్యావిటీస్, పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. మోర్ దెన్ 1.5 కనుక ఉంది అంటే డెంటల్ ఫ్లోరోసిస్. సో డిజైరబుల్ అమౌంట్ ఆఫ్ ద ఫ్లోరైడెన్స్ ఎంత ఉండాలంటే మ్యాక్సిమం ఎంత అంటే ఇక్కడ 1.5 mg per లీటర్ ఉండాలి. చిన్నప్పుడు పిల్లలు పెరిగే ఈ డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి కదా, అక్కడ మినిమం ఎంత ఉండాలంటే 1 ఉండాలి. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 1.5, ఇట్ షుడ్ బి లెస్ దాన్ 1.5. The total coliform bacteria are reported as per the most probable number. MPN టేబుల్ అనేది ఎలా ఉంటుంది అంటే per 100 ml ఉంటుందండి. ఒక 100 ml శాంపుల్ తీసుకుని దాంట్లో మనం మెజర్ చేస్తాం per 100 ml ఇక్కడ. సో per 100 ml ఆఫ్ ద వాటర్. ఇన్ పోర్టబుల్ వాటర్ ద పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ ద నైట్రేట్ నైట్రోజన్. నైట్రేట్ అంటే ఎండ్ ఫామ్ ఆఫ్టర్ డికంపోజిషన్. యాజ్ ఐ సెడ్ 45. ఇచ్చిన ఆప్షన్స్లో నియరెస్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే 40 mg per లీటర్, ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ద పర్మనెంట్ హార్డ్నెస్. పర్మనెంట్ హార్డ్నెస్ అన్న నాన్ కార్బన్ హార్డ్నెస్ అన్న రెండు ఒకటే. దే ఆర్ గోయింగ్ టు బి రిమూవ్డ్ బై మీన్స్ ఆఫ్ ద లైమ్ సోడా ప్రాసెస్ ఆర్ జియోలైట్ ప్రాసెస్ ఆర్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఇచ్చిన దాంట్లో ఫిల్ట్రేషన్ ప్రాసెస్. ఫిల్ట్రేషన్ అనేది వన్ సింగిల్ పార్ట్. జనరల్గా ఫిల్ట్రేషన్ అనేది మనము సస్పెండెడ్ సాలిడ్స్కి రిమూవ్ చేయడానికి వాడతాము పాత రోజుల్లో. ఇప్పుడేంటి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమైనా మిగిలిపోతే వాటిని రిమూవ్ చేస్తాము. లైమ్ ట్రీట్మెంట్, ఒట్టి లైమ్ ట్రీట్మెంట్ అనేది మనకు క్లోరినేషన్, ఒట్టి లైమ్ ట్రీట్మెంట్ అనేది ఎక్సెస్ లైమ్ ట్రీట్మెంట్ అనేది అక్కడ మనకు డిస్ఇన్ఫెక్షన్ జరుగుతుంది. సో మనకు హార్డ్నెస్ అనేది పోదు. లైమ్ సోడా అయితే లైమ్ అనేది ఏం చేస్తుంది, కార్బోనేషియస్ హార్డ్నెస్ తీసేస్తుంది. సోడా ఏం చేస్తుంది, నాన్ కార్బన్ హార్డ్నెస్ తీసేస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, నాన్ కార్బన్ హార్డ్నెస్. ఇది కూడా తప్పే. బాయిలింగ్ ఆఫ్ వాటర్ సింప్లీ అది కూడా సిహెచ్ ఆఫ్ ద కార్బోనేషియస్ హార్డ్నెస్ మాత్రం రిమూవ్ చేస్తుంది. జియోలైట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. టింటోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద. టింటోమీటర్ ఈజ్ అ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద కలర్ అండి. టెంపరేచర్ మనం దేంతో మెజర్ చేస్తాం, థర్మోమీటర్. ఆర్డర్ వచ్చేసి ఆస్మోస్కోప్. హార్డ్నెస్ బై మీన్స్ ఆఫ్ ద టైట్రోమెట్రీ కదా, ఈడిటిఏ మెథడ్, ఎథిలీన్ డయామైన్ టెట్రాఎసిటిక్ యాసిడ్. సో కలర్ వచ్చేసి టింటోమీటర్. సో కలర్ని మనం మెజర్ చేసేదేమో బై టింటోమీటర్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బర్గర్ స్కేల్. ఓకే, సో దోస్ ఆర్ ద క్వశ్చన్స్ అకార్డింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ ద వాటర్. ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేస్తూనే వచ్చాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ చాప్టర్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, వాటిని ఎలా మనం మెజర్ చేస్తాము, వాటి యూనిట్స్ ఏంటి అనేది మీరు ఒక టేబులర్ ఫామ్లో రాసుకోండి. నా కమ్ టు ద వాటర్ ట్రీట్మెంట్. ఇక్కడ ఈ వాటర్ ట్రీట్మెంట్ నేను సపరేట్ చేయకుండా మొత్తం కలిపి ఒకేలా మాట్లాడుతున్నాను. మనము ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ ద సైజ్తో మనం మాట్లాడాలి. సో బేస్డ్ ఆన్ ద సైజ్ వీ హ్యావ్ 3 different type of particles: సస్పెండెడ్ పార్టికల్స్, కొలాయిడల్ పార్టికల్స్ అండ్ డిజాల్వ్డ్ పార్టికల్స్. ఇందులో సస్పెండెడ్ పార్టికల్స్ అనేది సైజ్ ఎక్కువ, డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ అనేది సైజ్ తక్కువ. మన స్టేజెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా ఎలా ఉండాలి అంటే లార్జెస్ట్ పార్టికల్ రిమూవల్ నుంచి స్మాలెస్ట్ పార్టికల్ రిమూవల్కి వెళ్ళాలి. సో మనము ఎప్పుడైనా కానీ సర్ఫేస్ వాటర్ని ట్రీట్ చేసేటప్పుడు మనకున్న లేఅవుట్ ఎలా ఉంటుంది అంటే మనకు వాటర్ కలెక్ట్ చేసిన తర్వాత వాటర్ ట్రీట్మెంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్క్రీనింగ్ కూడా చేయాలి. స్క్రీనింగ్ ఎందుకు చేస్తాం సార్ అంటే ఏమన్నా ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే వాటిని ముందుగానే మనం రిమూవ్ చేసుకోవడానికి. ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ పేపరు, వుడ్, కార్డ్బోర్డు, గ్లాస్ ఏమన్నా చిన్నవి ఫ్లోట్ అవుతున్నావు కనుక అక్కడే ఉంది అంటే అవి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి వెళ్ళాయంటే దట్ ఈస్ గోయింగ్ టు బి అడిషనల్ లోడ్ కదా, మన కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అందుకని స్క్రీన్ ద్వారా మనం రిమూవ్ చేసిన తర్వాత మొట్టమొదట మనం చేసే యూనిట్ ఆపరేషన్ ఏంటి అంటే ప్లెయిన్ సెడిమెంటేషన్ అండి. ఈ ప్లెయిన్ సెడిమెంటేషన్లో సస్పెండెడ్ పార్టికల్స్ని మనము రిమూవ్ చేస్తాము. సో ఫ్లో వెలాసిటీ కొద్దిగా తగ్గించి పార్టికల్ అలో సెటిల్ అయ్యేదానికి మనం అనుగుణంగా తీసుకొస్తాం. దాన్ని మనం ప్లెయిన్ సెడిమెంటేషన్. ఇక్కడ ఎటువంటి కెమికల్ని మనం వాడము. జస్ట్ బై మీన్స్ ఆఫ్ ద కంట్రోలింగ్ ద ఫ్లో వెలాసిటీ
అండ్ టర్బులెన్సెస్ పార్టికల్ని దానంతట సెల్ఫ్ వెయిట్ ద్వారా మనము సెటిల్ అయ్యేలా చేస్తాము. రెండోది ఏంటి అంటే ఇక్కడ సస్పెండెడ్ పార్టికల్స్ మనం రిమూవ్ చేస్తాం, లార్జ్ పార్టికల్స్. ఇందులో కూడా 50 మైక్రోమీటర్ కంటే తక్కువ పార్టికల్స్ మనం రిమూవ్ చేయలేం. అందుకని సెకండ్ మనం దేనికి వెళ్తాము అంటే కొయాగులేషన్ అంటాం. ఈ కొయాగులేషన్ ఎయిడెడ్ విత్ సెడిమెంటేషన్, కొయాగులేషన్ ఎయిడెడ్ విత్ ద సెడిమెంటేషన్. రెండో రకం ఏంటి అంటే కొరడల్ పార్టికల్. సార్ మరి మొదటి దాంట్లో మొత్తం మనం రిమూవ్ చేయలేదు కదా అంటే, రెండో దాంట్లో మనం ఎప్పుడైతే కొలడల్ పార్టికల్స్ మనం మాట్లాడుతున్నామో మనము స్మాల్ పార్టికల్ని క్యాప్చర్ చేస్తే ఆటోమేటిక్గా అంతకంటే ఎక్కువ సైజ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోతుంది కదా. సో ఇన్ ద కేస్ ఆఫ్ ద కొయాగులేషన్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ కొరడల్ పార్టికల్స్ని డీస్టెబిలైజ్ చేయాలి. ఆ కొరడల్ పార్టికల్స్కి చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ డబుల్ లేయర్ అని చెప్పేసి 2 లేయర్లు ఉంటాయి. ఒకటి స్టన్ లేయర్, ఇంకోటి లూజ్లీ హెల్డ్ లేయర్ ఉంటుంది. ఓకే, సో ఈ 2 లేయర్ల వల్ల ఏమవుతుందంటే కొరడల్ పార్టికల్ అనేది ఛార్జ్ న్యూట్రల్ అయిపోయి ఉంటుంది. సో దానికి స్టెబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మరి దాన్ని మనం క్యాప్చర్ చేయలేం కాబట్టి దాని ముందు మనం డీస్టెబిలైజ్ చేయాలి. ఆ డీస్టెబిలైజ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యాడ్ ఏ కెమికల్ సబ్స్టెన్స్ నోన్ యాజ్ అ కోయాగులేషన్. సో దిస్ ఈజ్ యూనిట్ ప్రాసెస్. ఆపరేషన్ అంటే ఫిజికల్ ఫోర్సెస్, కెమికల్ ఫోర్సెస్ కనుక లేదా కెమికల్ సబ్స్టెన్స్ మనం వాడితే దాన్ని ప్రాసెస్ అంటాం. ముందు మనం కోయాగులెంట్ యాడ్ చేస్తాము. ఈ కోయాగులెంట్ ఏం చేస్తుందంటే కొరడల్ పార్టికల్ని డీస్టెబిలైజ్ చేస్తుంది. దీన్ని మనం కోయాగులేషన్ అంటాం. మరి మనం యాడ్ చేసిన ఆ సబ్స్టెన్స్ కెమికల్ సబ్స్టెంట్ ఉంది కదా, అది కోయాగులెంట్. అదేం చేస్తుంది అంటే దానిపైన ఒక జిగుడు పదార్థాన్ని, ప్రతి కొరడల్ పార్టికల్ పైన ఒక జిగుడు పదార్థాన్ని తీసుకొస్తుంది. మరి అలాంటి జిగుడు పదార్థాలు ఉన్నప్పుడు ఇలాంటి కొరడల్ పార్టికల్స్ మొత్తం ఈ జిగుడు పదార్థం ఏం చేస్తుందంటే జెల్ మ్యాటర్, జెలటేషన్ మ్యాటర్, దాన్నే ఫ్లాక్ అంటాం. వీటిలన్నిటిని దగ్గర తీసుకొచ్చి ఓ పెద్ద ముద్దలా చేస్తుందండి. దీన్నే మనం ఫ్లాకులేషన్ అంటాం. ఎప్పుడైతే చిన్ని పార్టికల్స్ అంతా కూడా దగ్గరకు వచ్చి ఒక పెద్ద ముద్దలా తయారవుతుందో దాని యొక్క సైజు పెరిగితే సెటిలింగ్ వెలాసిటీ కూడా పెరిగి అప్పుడు సెటిల్ అవుతుంది. దీన్ని మనం సెడిమెంటేషన్ అంటాం. సో మనము సెకండ్ చేసేటప్పుడు ఫస్ట్ చేసిన సెడిమెంటేషన్ ప్రైమరీ సెడిమెంటేషన్ అవుతుంది. సెకండ్ కొయాగులేషన్ ఫిల్టరేషన్ తర్వాత వచ్చేదాన్ని మనం సెకండరీ సెడిమెంటేషన్ అంటాం. ఇందులో మెజారిటీ ఆఫ్ ద కొరడల్ పార్టికల్స్ మనం రిమూవ్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకేమన్నా మిగిలిపోతే నెక్స్ట్ వచ్చే డిసాల్వ్డ్ ఇంప్యూరిటీస్ కానీ బ్యాక్టీరియా కానీ వీటన్నిటి రిమూవ్ చేయడానికి దెన్ వీ గో ఫర్ ద ఫిల్టరేషన్. ఈ ఫిల్టరేషన్లో మ్యాక్సిమం ఇంప్యూరిటీస్ మొత్తం లాగేస్తాం. ఇంకా సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియాని కూడా మనం రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత వాటర్ని డైరెక్ట్గా మనము కమ్యూనిటీకి మనము డిస్ట్రిబ్యూట్ చేయం. సో ఎందుకు అంటే అందులో ఇంకొద్దిగా బ్యాక్టీరియా ఉండే ఛాన్స్ ఉంది. సో పైపుల్లో పంపించే ముందు అక్కడ మనం క్లోరిన్ని కొద్దిగా యాడ్ చేసి మనం క్లోరినేషన్ చేసిన తర్వాత ఈ వాటర్ ఎప్పుడైతే మన ఇంట్లో ట్యాప్ తిప్పే టైంకి ఈ క్లోరిన్ అనేది అక్కడున్న బ్యాక్టీరియా మొత్తం చంపేస్తుంది. కొంత రెసిడ్యువల్ పవర్ కూడా ఉంటుంది. ఫైనల్గా మనం ఏం చేసేదంటే క్లోరినేషన్ లేదా డిస్ఇన్ఫెక్షన్ చేస్తాం. ప్లేన్ సెడిమెంటేషన్, కోయాగులేషన్, ఫిల్టరేషన్ అండ్ దెన్ డిస్ఇన్ఫెక్షన్. ఇవి కాకుండా ఇంకా వాటర్లో కొద్దిగా ఆర్డర్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు, టేస్ట్ బాగాలేనప్పుడు ఏరేషన్ టెక్నిక్స్ కూడా వాడుతూ ఉంటాం. హార్డ్నెస్ రిమూవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు హార్డ్నెస్ రిమూవ్ చేయాలంటే జియోలైట్ ప్రాసెస్ కూడా మనము ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. అదే వాటర్ కనుక క్లోరైడ్ కనుక ఎక్కువ ఉంది అంటే మనం రివర్స్ ఆస్మోసిస్కి వెళ్తాము లేదా డిస్టిలేషన్ ప్రాసెస్కి వెళ్తాము. ఓకే, సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ద వాటర్ ట్రీట్మెంట్. అండ్ మైండ్ యూ అగైన్ మీకు అడిగేదంతా కూడా బేసిక్స్ మీద వెళ్తాడు. ఓకే, సో ఇన్ స్మాల్ వాటర్ సప్లైస్ సచ్ యాజ్ ఆర్మీ ట్రూప్స్, ప్రైవేట్ ప్లాంట్స్, స్విమ్మింగ్ పూల్స్, ద మోస్ట్ కామన్ డిస్ఇన్ఫెక్టెంట్ యూజ్డ్ యాజ్. ఆర్మీ ట్రూప్స్లో మనము బ్రొమైన్ పెల్లెట్స్ వాడతామండి, బ్రొమైన్ పెల్లెట్స్ వాడతాము. అండ్ స్విమ్మింగ్ పూల్స్లో మనం వాడేది ఏంటంటే బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఇస్ నథింగ్ బట్ అ ఫార్మ్ ఆఫ్ ద క్లోరిన్ కదా. సో ఇక్కడ మనం చూస్తే క్లోరిన్ డయాక్సైడ్ వాడము, ఇది కాస్ట్, చీప్ కాదు. ఓజోన్ అండ్ యూవీ రేస్ అవి కూడా కాస్ట్. అయోడిన్ అండ్ బ్రోమిన్ పెల్లెట్స్ అనేది చిన్నవి, అవి ఎక్కడ వాడతాము? ఆర్మీ ట్రూప్స్లోనూ ప్రైవేట్ ప్లాంట్స్లో వాడతాము. బట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ కూడా మెన్షన్ చేశాడు కదా. సో దెన్ వీ గో ఫర్ ద క్లోరిన్ అండ్ బ్రోమిన్. Next, see this question. 24 into 10 to the power of 5, 24 lakh liters of water passes through a sedimentation tank anadandi. So that's the volume of the water. Give me a minute. So 24 lakh liters of water passes through a sedimentation tank which has a 300 cubic meter volume per day. So this is a water passes through a sedimentation tank and sedimentation tank volume is given. So this is a discharge and ఇది discharge per day కి ఇచ్చింది. The detention time అడిగాడు. So what is the detention time? Detention time is nothing but volume of the tank by the discharge, right? సో ఇక్కడ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 300 మీటర్ క్యూబ్ అన్నాడు. కానీ ఇది దేంట్లో ఉంది? ఇది లీటర్ పర్ డేలో ఉందా లేదా? మరి మనం దాన్ని లీటర్స్ నుంచి మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 24 into 10 to the power of 5 ఇది లీటర్, మరి మీటర్ అంటే 10 to the power of -3.
10⁻⁻3. సో అండ్ దట్టు ఇది పర్ డేలో ఉంది. ఈ డేని పైకి తీసుకెళ్తే ఇక్కడ మీటర్ క్యూబ్, ఇది మీటర్ క్యూబ్ పర్ డే కదా, మీటర్ క్యూబ్ పోగా ఇంకా డే పైకి వెళ్తే నాకు కావాల్సిన అవర్స్లో కావాలి కాబట్టి 24. ఈ 24 ఎగిరిపోయా. 10⁻⁵, 10⁻⁻3, 10 స్క్వేర్, పైన 2 సున్నాలు కింద 2 సున్నాలు పోతే ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే 3 hours. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 3 hours. నెక్స్ట్, as per IS 10313/1982, which of the following factors does not influence the sedimentation process in the sedimentation tank? సెడిమెంటేషన్ ట్యాంక్లో మనకు సెటిల్ అయ్యేటప్పుడు సెటిల్ అయ్యేదానికి ఒక వెలాసిటీ, సెటిలింగ్ వెలాసిటీ, సో ఓవర్ఫ్లో వెలాసిటీ అండ్ హారిజంటల్ ఫ్లో వెలాసిటీ ఉంటుంది. పార్టికల్ సెటిల్ అవ్వాలి అంటే ఎప్పుడూ కూడా సెటిలింగ్ వెలాసిటీ అనేది ఇట్ మస్ట్ బి మోర్ దెన్ ద ఓవర్ఫ్లో వెలాసిటీ. సెటిలింగ్ వెలాసిటీ మస్ట్ బి మోర్ దెన్ ద ఓవర్ఫ్లో వెలాసిటీ, లేదా ఓవర్ఫ్లో వెలాసిటీ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ద సెటిలింగ్ వెలాసిటీ. సో సెటిలింగ్ వెలాసిటీ అనేది దేని మీద డిపెండెంట్ ఉంది? మళ్ళీ కూడా యాజ్ పర్ స్టోక్స్ లా Vs is equals to G/18 into G నాట్ అన్నాడు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, length to width ratio of a rectangular sedimentation tank should be. What is the length to width ratio? Length to width అన్నాడు ఇక్కడ. సో 4:1 to 5:1. ఇక్కడ లెంత్ 2 అన్నాడు కాబట్టి ఫస్ట్ 4 రావాలి, 4:1. 1:5 ఇచ్చాడు, అది అసలు మీనింగ్ కాదు. వాడు 5:1 ఇచ్చుంటే దెన్ యూ వుడ్ హావ్ ఆప్ట్ ఫర్ ద 5:1. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కోయాగులెంట్? సో మనకు ప్రైమరీ సెడిమెంటేషన్ అయిపోయిన తర్వాత కోయాగులేషన్లోకి వచ్చిన తర్వాత కొలాటరల్ పార్టికల్స్ని డిస్టెబిలైజ్ చేయడానికి ఏదైతే కెమికల్ సబ్స్టెన్స్ మనం యాడ్ చేస్తాం దాన్ని మనం కోయాగులెంట్ అంటాం. బేసికలీ మనకున్న వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ కోయాగులెంట్స్లో అల్యూమినియం సల్ఫేట్ అంటాము. సో SO4 thrice 18H2O, లేదా కాపరాస్ వచ్చేసి దాని తర్వాత క్లోరినేటెడ్ కాపరాస్ అంటాము, దాని తర్వాత సోడియం అల్యూమినేట్. దీస్ ఆర్ ద సమ్ ఫార్మ్స్ ఆఫ్ ద కోయాగులెంట్. ఇచ్చిన దాంట్లో ఫెర్రస్ సల్ఫేట్ అంటే కాపరాస్ అండి. సో సోడియం అల్యూమినేట్ అండ్ సోడియం సల్ఫేట్. సో ఫెర్రిక్ క్లోరైడ్ ఈజ్ నథింగ్ బట్ ద క్లోరినేటెడ్ కాపరాస్. సో ఇచ్చిన వాటిల్లో ద నాట్ కోయాగులెంట్ అన్నాడు కాబట్టి సోడియం సల్ఫేట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద కోయాగులెంట్. అల్యూమినియం సల్ఫేట్ ఈజ్ ఏ కోయాగులెంట్. ఆలం అంటే అల్యూమినియం సల్ఫేట్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డీక్లోరినేటింగ్ ఏజెంట్? అసలు డీక్లోరినేషన్ ఎప్పుడు చేస్తాము? ప్లెయిన్ క్లోరినేషన్ అంటే ఏ ట్రీట్మెంట్ లేకుండా ఒట్టిగా ఉన్న వాటర్ని, దానిలో టర్బిడిటీ కనుక 10 NTU కంటే తక్కువ ఉంది అంటే సింప్లీ మనం ఏం చేస్తామంటే క్లోరిన్ యాడ్ చేసి పంపించేస్తాం, ఎక్కువ ట్రీట్మెంట్ కూడా చెయ్యం. దాన్ని మనం ప్లెయిన్ క్లోరినేషన్ అంటాం. ప్రీ క్లోరినేషన్ అంటే ఫిల్టరేషన్ ముందు కొద్దిగా చేస్తాం. ఎందుకు? ఫిల్టరేషన్ బెడ్ మీద లోడ్ తగ్గించడానికి. పోస్ట్ క్లోరినేషన్ అంటే ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా బ్యాక్టీరియా ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి పోస్ట్ క్లోరినేషన్ వెళ్తాం. డబుల్ క్లోరినేషన్ అంటే ఫిల్టరేషన్ ముందు చేస్తాము, ఫిల్టరేషన్ తర్వాత కూడా చేస్తాం. సో ఇవేవి ప్లెయిన్ క్లోరినేషన్, ప్రీ క్లోరినేషన్, పోస్ట్ క్లోరినేషన్, డబుల్ క్లోరినేషన్. అండ్ దేర్ కమ్స్ ఎప్పుడైతే ఎపిడెమిక్స్ వస్తాయో, ఈ ఫ్లూ డిసీజ్ వచ్చినప్పుడు మనం దాన్ని అరికట్టడానికి ఏం చేస్తామంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ద క్లోరిన్ మనం వేస్తామండి. మన క్లోరిన్ డోస్ అనేది ఎలా ఉండాలి అంటే అప్పటికప్పుడు వాటర్లో ఉన్న వాటిని ఆక్సిడైజ్ చేయడానికి ఉన్నదాన్ని క్లోరిన్ డిమాండ్ అంటాం. సార్ ఏమేమి ఆక్సిడైజ్ చేస్తుంది సార్? ఎప్పుడైతే మనం క్లోరిన్ని వాటర్లో యాడ్ చేస్తామో బ్లీచింగ్ పౌడర్ ద్వారా, వెంటనే అది ఏం చేస్తుందంటే ముందు వాటర్లో ఉన్న ఐరన్ మరియు మ్యాంగనీస్ని ఆక్సిడైజ్ చేస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడున్న అమ్మోనియాతో రియాక్ట్ అయ్యి క్లోరమైన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ క్లోరమైన్స్ మరియు మిగిలిన ఫ్రీ క్లోరిన్ ఏదైతే ఉందో ఇప్పుడు మూడో యాక్ట్ ఏంటి అంటే ఇవన్నీ కలిపి కూడా వెళ్ళి బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. అంటే ఫస్ట్ ఐరన్ అండ్ మ్యాంగనీస్ అండ్ దెన్ క్లోరమైన్స్ అండ్ దెన్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద మైక్రోబ్స్. ఈ ప్రాసెస్ జరగడానికి ఎంతైతే క్లోరిన్ కావాలో దాన్ని క్లోరిన్ డిమాండ్ అంటాం. బట్ మళ్ళీ మనకు ఆ పైప్స్లోంచి మళ్ళీ మట్టిలోంచి ఏమన్నా బ్యాక్టీరియా వచ్చి కూర్చోకుండా ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడానికి కొంత రెసిడ్యూ కావాలి కాబట్టి దాని తర్వాత కొంత రెసిడ్యూ యాడ్ చేసుకుంటాం. సో డిమాండ్ ప్లస్ క్లోరిన్ రెసిడ్యూ, దీన్ని మనం క్లోరిన్ డోసెస్ అంటాం. అంతకు మించి మనం ఇంకా కనుక ఎక్కువ యాడ్ చేసామంటే దాన్ని మనం సూపర్ క్లోరినేషన్ అంటాం. ఎప్పుడు చేస్తాం సార్ అంటే ఎపిడెమిక్స్లో ఉన్నప్పుడు మనం సూపర్ క్లోరినేషన్ వెళ్తాం. అంత సూపర్ క్లోరినేషన్ చేస్తే రెసిడ్యూ ఎక్కువైపోతుంది కదా. మరి రెసిడ్యూ కనుక ఎక్కువైపోతే అవి ఏ విధంగా ఫామ్ అవుతాయంటే ట్రైహాలోమీథేన్స్ అని, THM, దే ఆర్ కార్సినోజెనిక్ ఇన్ నేచర్ అన్న. సో మనం సూపర్ క్లోరినేషన్కి వెళ్ళిన తర్వాత ఈ రెసిడ్యూ ఎక్కువైంది కాబట్టి దాన్ని తగ్గించడానికి దెన్ వీ గో ఫర్ ద డీక్లోరినేషన్.
ఆ డీక్లోరినేషన్ ఏజెంట్స్ ఏవేంటే సల్ఫర్ డయాక్సైడ్, సోడియం బైసల్ఫేట్, సోడియం థయోసల్ఫేట్, సోడియం సల్ఫేట్, అలాగే యాక్టివేటెడ్ కార్బన్. వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే డీక్లోరినేటింగ్ ఏజెంట్స్ అంటాం. ఇచ్చిన దాంట్లో సోడియం బైసల్ఫేట్ డీక్లోరినేటింగే, సల్ఫైట్ డీక్లోరినేటింగే, సల్ఫర్ డయాక్సైడ్ కూడా డీక్లోరినేటింగే. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ద డీక్లోరినేటింగ్ ఏజెంట్, కార్బన్ డయాక్సైడ్. సో దట్స్ అ రీకార్బోనేషన్, అది డీక్లోరినేటింగ్ కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, ఇన్ విలేజెస్ టు డిస్ఇన్ఫెక్ట్ ద వెల్ వాటర్ ద మోస్ట్ కామన్ డిస్ఇన్ఫెక్టెడ్. ఇప్పటికి కూడా రూరల్ ఏరియాస్లో మన మోస్ట్ కామన్ డిస్ఇన్ఫెక్టెంట్ ఏది వాడతామంటే పొటాషియం పర్మాంగనేట్ అండి. సో ఈ పొటాషియం పర్మాంగనేట్ ఇస్ పవర్ఫుల్ ఆక్సిడెంట్. వాటర్లో ఏదైతే అది ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ దాని తేడా లేదు, కంప్లీట్గా ఆక్సిడైజ్ చేస్తుంది. కానీ పొటాషియం పర్మాంగనేట్తో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే రేట్ ఆఫ్ డిస్ఇన్ఫెక్షన్. మన డిస్ఇన్ఫెక్టెంట్లో మనకు కావాల్సింది ఏంటి అంటే ఫాస్టెస్ట్ రేట్ ఆఫ్ రిమూవల్ కావాలి, ఎఫిషియెంట్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, హ్యూమన్కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, అదేవిధంగా ఫాస్ట్ రేట్ ఆఫ్ కిల్లింగ్ ఉండాలి, రెసిడ్యువల్ పవర్ కూడా ఉండాలి. ఈ పొటాషియం పర్మాంగనేట్కి రెసిడ్యువల్ పవర్ ఉంటుంది కానీ ఫాస్ట్ రేట్ ఆఫ్ రిమూవల్ కాదు. ఇట్ టేక్స్ అరౌండ్ ఎ డే, 24 hours మినిమం తీసుకుంటుంది. మరి అందుకనే అర్బన్లో మనము పొటాషియం పర్మాంగనేట్ వాడము, రూరల్ ఏరియాస్లో వెల్స్ని మనము ట్రీట్ చేయడానికి పొటాషియం పర్మాంగనేట్ వాడతాం. పొటాషియం పర్మాంగనేట్. నెక్స్ట్, ద టేస్ట్ అండ్ ఆర్డర్ ఇన్ సర్ఫేస్ వాటర్ మే బీ కంట్రోల్డ్ బై. టేస్ట్ అండ్ ఆర్డర్ని మనము కంట్రోల్ చేసేది ఇక్కడ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్ కాదు, రివర్స్ ఆస్మోసిస్ అనేది కాదు, కోయాగులేషన్ ఫ్లాకులేషన్ కాదు, ఎరేషన్. ఎరేషన్ వల్ల ఏమవుతుంది అంటే వాటర్లో అన్డిజైరబుల్ గ్యాసెస్ అనేది ఏమవుతాయి, బయటికి వెళ్ళిపోతాయి, దాన్ని మనం డిజాప్షన్ అంటాము. ఆక్సిజన్ వచ్చేసి లోపలికి వస్తుంది, దాన్ని మనం అబ్జార్ప్షన్ అంటాము. అదేవిధంగా వాటర్లో ఉన్న ఎప్పుడైతే ఆక్సిజన్ లోపలికి వస్తుందో టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ఆర్డర్ తగ్గిపోతుంది. ఐరన్ మరియు మ్యాంగనీస్ కూడా ఏమవుతుంది, ఆక్సిడైజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి బై మీన్స్ ఆఫ్ ద ఎరేషన్. నెక్స్ట్, ద డిఫరెంట్ ప్రాసెస్ అండర్ వాటర్ ట్రీట్మెంట్ ఆర్ గివెన్ అండర్ లిస్ట్ 1 అండ్ పర్పస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ గివెన్ యాజ్ అ లిస్ట్ 2. సో వేరియస్ ట్రీట్మెంట్స్ ఇచ్చేసాడు, దేనికోసం కూడా చేశారండి ఇక్కడ. ఫిల్ట్రేషన్. అసలు పాత రోజుల్లో అయితే ఈ ప్లెయిన్ సెడిమెంటేషన్ కానీ లేకపోతే కోయాగులేషన్ ఇవేమి లేవు, ఉన్న వాటర్ తీసుకొచ్చి ఫిల్టర్ బెడ్ మీద పంపించేవాళ్ళు. ఫిల్టరేషన్ ఇక్కడ రిమూవల్ ఆఫ్ ద సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ అండి. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి 3. నెక్స్ట్, ఏరేషన్. ఏరేషన్ చూడండి, ఇక్కడ ఇప్పుడే చెప్పాను, ఏరేషన్ వల్ల కలరు ఆర్డర్తో పాటు ఐరన్ అండ్ మ్యాంగనీస్ కూడా మనం రిమూవ్ చేయొచ్చు అన్నాను. ప్రాసెస్ కన్వర్ట్స్ ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఫ్రమ్ దేర్ సాల్యుబుల్ ఫామ్ టు ఇన్సాల్యుబుల్. అప్పటిదాకా వాటర్లో మిక్స్ అయిన దాన్ని ఇన్సాల్యుబుల్ చేసి ప్రెసిపిటేట్గా తీస్తుంది. ఆ ప్రెసిపిటేట్ని మళ్ళీ మనం బాయిలింగ్ చేసో లేకపోతే వేరే మెథడ్ ద్వారానో వీ కెన్ రిమూవ్ దట్. సో దిస్ ఈస్ 4. నెక్స్ట్, జియోలైట్ ప్రాసెస్ దేనికోసము, టు రిమూవ్ ద కాల్షియం అండ్ మెగ్నీషియం విచ్ ఇస్ నథింగ్ బట్ ద హార్డ్నెస్ కదా. సో రిమూవల్ ఆఫ్ ద కాల్షియం అండ్ మెగ్నీషియం క్యాటయాన్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ 2. ఓజోన్ వచ్చేసి దట్ ఈస్ గోయింగ్ టు బి ద డిస్ఇన్ఫెక్టెంట్. ఓజోన్ ఈస్ ద మోస్ట్ హ్యాపనింగ్ మెథడ్ ఆఫ్ డిస్ఇన్ఫెక్షన్. బట్ మన ఇండియాలో ఓజోన్ని మనం ఎందుకు వాడలేమంటే కాస్ట్ అండి. సో భయంకరమైన ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఓజోన్ ఏమన్నా స్టెబులా అంటే ఇట్స్ హైలీ అన్స్టేబుల్ ఫామ్ నాన్న. సో మనం ఎప్పుడైతే ట్రీట్ చేద్దాం అనుకున్నామో అప్పటికప్పుడు ఓజోన్ని మనం జనరేట్ చేసి దాన్ని అప్పుడు వాడాలి, అంతకుమించి మనం వాడలేం. సో మనకి ఇండియాలో మనకున్న బల్క్ పాపులేషన్కి మనం వాడే డిస్ఇన్ఫెక్టెంట్ అనేది కొద్దిగా చీప్గా ఉండాలి, కొద్దిగా అటు ఇటు టైం అయినా పర్లేదు, మొత్తం 100% మనకు ఎఫిషియన్సీ రావాలి. సో చీప్గా ఉండాలి, బల్క్ ట్రీట్మెంట్ జరగాలి అంటే మనకు ఒక దారి ఏంటంటే క్లోరిన్. మనం ఎప్పుడైతే ఫ్రీ క్లోరిన్ యాడ్ చేసిన తర్వాత ఇట్ టేక్స్ అరౌండ్ 35 to 40 minutes టు కంప్లీట్లీ ఆక్సిడైజ్ ద మ్యాటర్ టు కిల్ ద బ్యాక్టీరియా. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎకనామికల్, ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ కదా. సో అండ్ వన్ ఆఫ్ ద వాటర్ బోర్న్ డిసీజ్ అగైన్ మలేరియా, ప్లాగ్, దే ఆర్ నాట్ వాటర్ బోర్న్. డిసెంట్రీ అంటే సో యాంటెమిబా హిస్టోలిటికా లేదా డయేరియా ఇన్ సింపుల్ వర్డ్స్. డిసెంట్రీ అనేది డయేరియా, దేనివల్ల వస్తుంది అంటే వాటర్ బోర్న్ డిసీజ్ అండి. అండ్ రివర్స్ ఆస్మోసిస్ ఇస్ ఎ టైప్ ఆఫ్ అయన్ ఎక్స్చేంజ్ కాదు. రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి, హై కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ని లో కాన్సన్ట్రేషన్ తీసుకురావాలి. సింపుల్గా సాల్ట్ వాటర్ని ఫ్రెష్ వాటర్ తీసుకురావాలి. ఒక సెమీ పర్మిబుల్ మెంబ్రేన్ పెడతాము, హై కాన్సన్ట్రేషన్ పెట్టి పైన ఒక ప్రెషర్ అప్లై చేస్తాము. సాల్ట్ వాటర్ మీద ప్రెషర్ అప్లై చేసినప్పుడు సాల్ట్ పార్టికల్స్ అంతా మెంబ్రేన్ కతుక్కొని ఫ్రెష్ వాటర్ బయటకు వస్తుంది. అంటే ఇది ఒక ఫిల్టర్లో యాక్ట్ అవుతుంది కదా. మరి ఏ ఫిల్టర్ సార్ అంటే క్రాస్ ఫ్లో ఫిల్టరేషన్ సిస్టమ్ అంటాం. క్రాస్ ఫ్లో ఏంటి సార్ క్రాస్ ఫ్లో, ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఫ్లో జరుగుతుంది కదా. సో ఒక కాన్సన్ట్రేషన్ నుంచి ఇంకో కాన్సన్ట్రేషన్కి క్రాస్ ఫ్లో ఫిల్టరేషన్ సిస్టమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ బ్యాక్ వాషింగ్ టు ద ఫిల్టరేషన్ ఇన్ ద టిపికల్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్? మనము ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్లో మనం ఫిల్టరేషన్ చేసేటప్పుడు ఒక వెలాసిటీ ఉంటుంది, అండ్ బ్యాక్ వాష్ అంటే ఏంటి, క్లీనింగ్ చేసుకోవడానికి
సో వీ క్లీన్ ద ఫిల్టర్ బై మీన్స్ ఆఫ్ ద బ్యాక్ వాష్. దాన్ని మనం రేట్ ఆఫ్ బ్యాక్ వాష్ ROB ఈజ్ 5 to 6 times ఆఫ్ ద రేట్ ఆఫ్ ఫిల్ట్రేషన్. 5 to 6 times ఆఫ్ ద రేట్ ఆఫ్ ఫిల్ట్రేషన్ అండి. సో రేషియో ఎంత ఇక్కడ అంటే 6 times. నెక్స్ట్ కమ్ టు ద వాల్స్ అండ్ వేరియస్ జాయింట్స్ ఇన్ వాటర్ సప్లై సిస్టమ్. సో మనము ఇప్పుడు వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మాట్లాడినప్పుడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర నుంచి మన ఇంట్లో మనం ట్యాప్ తిప్పేంత వరకు మిడిల్లో ప్రొవైడ్ చేసే ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో డిఫరెంట్ ప్లేసెస్లో మనం డిఫరెంట్ వాల్స్ మరియు జాయింట్స్ మనం ప్రొవైడ్ చేసుకుంటాం. అందులో ఈ క్వశ్చన్ చూస్తే ద టైప్ ఆఫ్ వాల్ విచ్ అలౌస్ ద వాటర్ టు ఫ్లో ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ బట్ ప్రివెంట్స్ ద రివర్స్ ఫ్లో. ఇది ఎక్కడ వాడతామంటే పంప్స్ దగ్గర, పంప్కి డౌన్ స్ట్రీమ్లో పంప్ తర్వాత పెడతాం అనమాట. దీన్ని మనము చెక్ వాల్ లేదా నాన్ రిటర్న్ వాల్ లేదా రిఫ్లెక్స్ వాల్వ్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద రిఫ్లెక్స్ వాల్వ్. సరే అదేవిధంగా మిగతా కూడా చూద్దాం. స్లూయిజ్ వాల్ లేదా దీన్ని మనము గేట్ వాల్వ్ అంటాం. ఈ స్లూయిజ్ వాల్వ్ లేదా గేట్ వాల్వ్ ఏంటంటే టు కంట్రోల్ ద ఫ్లో. మనకు వాటర్ కావాలనుకున్నప్పుడు రిలీజ్ చేస్తాం, వద్దనుకుంటే క్లోజ్ చేస్తాం. సో టు కంట్రోల్ ద ఫ్లో. రిఫ్లెక్స్ వాల్ ఏంటి, ఒక్క డైరెక్షన్లోనే ఫ్లో జరగాలి, మళ్ళీ వెనక్కి రాకూడదు. పైప్లో వాటర్ వెళ్ళేటప్పుడు సడన్గా పవర్ పోయిందనుకోండి ఏమైపోద్ది, మళ్ళీ వాటర్ వెనక్కి వెళ్ళిపోద్ది. అలా జరగకుండా ఉండడానికి మనకు ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే రిఫ్లెక్స్ వాల్. ఎయిర్ రిలీఫ్ వాల్ వచ్చేసి మనకు లో పాయింట్స్ నుంచి హై పాయింట్స్కి వచ్చినప్పుడు అక్కడ ఎయిర్ కనుక అక్యుములేట్ అయితే మనం దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఎయిర్ రిలీఫ్ వాల్ పెట్టుకుంటాము. ఈ ఎయిర్ రిలీఫ్ వాల్ ఎప్పుడు కూడా సమ్మిట్ పాయింట్ దగ్గర ఉండాలి ఎయిర్ రిలీఫ్ వాల్ ఎప్పుడు కూడా. అండ్ ప్రెషర్ రిలీఫ్ వాల్, ఈ ప్రెషర్ రిలీఫ్ వాల్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి అప్ స్ట్రీమ్ ఆఫ్ ద గేట్ వాల్వ్ అండి. సో ప్రెషర్ రిలీఫ్ వాల్ ఏంటంటే మనకు హ్యామరింగ్ ఎఫెక్ట్, సడన్గా మనము గేట్ వాల్ క్లోజ్ చేస్తే వాటర్ దాన్ని గుద్ది వెనక్కి వచ్చినప్పుడు వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ తగ్గించడానికి వీ గో ఫర్ ద ప్రెషర్ రిలీఫ్ వాల్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అ రిఫ్లెక్స్ వాల్. నెక్స్ట్ a distribution layout in which the mains, submains and branches are interconnected with each other. సో మెయిన్స్, సబ్మెయిన్స్ అన్ని పైపులు మనకు ఇంటర్కనెక్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా అది డెడ్ ఎండ్ సిస్టమ్ అయితే కాదు. డెడ్ ఎండ్ సిస్టమే ట్రీ సిస్టమ్ కూడా అంటాము. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, ట్రీ సిస్టమ్, డెడ్ ఎండ్ సిస్టమ్ రెండు కాదు. ఇంకా మిగిలింది ఏంటి, గ్రిడ్ ఐరన్, రేడియల్. కానీ రేడియల్ సిస్టమ్లో ఏమవుతుంది, మిడిల్లో మనకు రిజర్వాయర్ ఉంటుంది, ఆ రిజర్వాయర్ నుంచి మిగతా అన్నిటికి మనం పంపిస్తాం. కానీ అడిగింది ఏంటి ఇక్కడ, మెయిన్, సబ్మెయిన్, బ్రాంచ్ అన్ని కనెక్టెడ్గా ఉండాలి అంటే దట్స్ గోయింగ్ టు బి ద గ్రిడ్ ఐరన్ సిస్టమ్ లేదా ఇంటర్లేస్డ్ సిస్టమ్ అని కూడా అంటాం. గ్రిడ్ ఐరన్ సిస్టమ్, ఇంటర్లేస్డ్ సిస్టమ్. సో ఆప్షన్ బి. ఈ రేడియల్ సిస్టమ్ అనేది మన ఇండియాలో అయితే ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయలేదు, ఇట్స్ అబౌట్ ద ఫారెన్ కంట్రీస్. అండ్ డెడ్ ఎండ్ సిస్టమ్ లేదా ట్రీ సిస్టమ్ అన్ప్లానెడ్ సిటీస్లో లేదా ఎలా పడితే అలాగా గ్రోత్ జరిగిన ప్రదేశాల్లో అన్ప్లానెడ్ సిటీస్లో మనం వాడేది ఏంటంటే డెడ్ ఎండ్ సిస్టమ్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద గ్రిడ్ ఐరన్ సిస్టమ్. నెక్స్ట్, సో కమింగ్ టు ద వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ సపరేట్ సిస్టమ్. మనం ఎప్పుడైతే వేస్ట్ వాటర్ని మనం ఏమంటాం, సీవేజ్ అంటాం. సో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద లిక్విడ్ వేస్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద డొమెస్టిక్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ అండ్ స్టామ్ వేస్ట్. వీటన్నిటిని మనం ఏమంటాం అంటే సీవేజ్ అంటాం. ఇందులో లెస్ అఫెన్సివ్ని మనం సల్లేజ్ అంటాం. లెస్ అఫెన్సివ్ అంటే ఏంటి సార్ అంటే మన ఇంట్లో మన వాష్రూమ్లోంచి మనం టాయిలెట్ వేస్ట్ తప్పించి కిచెన్ వేస్ట్ కానీ, క్లీనింగ్ వేస్ట్ కానీ, లేకపోతే ఇంకేమన్నా సింక్ బేసిన్ వేస్ట్ కానీ వీటిని మనము లెస్ అఫెన్సివ్ వేస్ట్ అంటాం. ఎక్సెప్ట్ మన ఫీకల్ మ్యాటర్ అనేది టాయిలెట్ వేస్ట్, ఇది తీసేస్తే లెస్ అఫెన్సివ్ మనం సల్లేజ్ అంటాం. ఈ సీవేజ్లో కూడా మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తే రెండు రకాల డ్రై వెదర్ ఫ్లో మరియు వెట్ వెదర్ ఫ్లో అంటాం. ఈ డ్రై వెదర్ ఫ్లో అంటే డొమెస్టిక్ మరియు ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ మనం డ్రై వెదర్ ఫ్లో లేదా శానిటరీ సీవేజ్ అంటాము. ఒక రెయిన్ వాటర్ నుంచి వచ్చే రన్ ఆఫ్ని మనము వెట్ వెదర్ ఫ్లో అంటామండి. సో ఇక్కడ డ్రై వెదర్ ఫ్లో, వెట్ వెదర్ ఫ్లోని బట్టి, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి, టోపోగ్రఫీ బట్టి, టైప్ ఆఫ్ రైన్ఫాల్ బట్టి, ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ఫాల్ బట్టి వీ ఐదర్ ఎంప్లాయ్ ఏ సివరేజ్ సిస్టమ్ యాజ్ కంబైన్డ్ సివరేజ్ సిస్టమ్ లేదా పార్షియల్ సివరేజ్ సిస్టమ్ లేదా పార్షియల్లీ కంబైన్డ్ సివరేజ్ సిస్టమ్ మనం వెళ్తాం అనమాట. ఇచ్చిన ఆప్షన్స్లో సపరేట్ సిస్టమ్, ఎప్పుడైతే నేను సపరేట్ సిస్టమ్ అన్నానో సపరేట్గా రెండు సివర్లు పెట్టుకుంటాం. ఒకటేమో DWFకి, ఇంకోటేమో WWFకి. సో సెల్ఫ్ క్లీన్సింగ్ వెలాసిటీస్ ఆర్ ఈజీలీ అవైలబుల్ అండ్ అకేషనల్ ఫ్లషింగ్ ఈజ్ రిక్వైర్డ్. డ్రై వెదర్ ఫ్లో అంటే మన ఇంట్లోంచి మనము జనరేట్ చేసిన లిక్విడ్ వేస్ట్ అండి. అందులో సర్టన్ అమౌంట్ ఆఫ్ సాలిడ్స్ అయితే ఉంటుంది కదా, సర్టన్ అమౌంట్ ఆఫ్ మనకు డ్రై వెదర్ ఫ్లో అంటే సాలిడ్ ఏం కాదు, 99% అంతే ఏంటి వాటరే. సో 99% ఈజ్ గోయింగ్ టు బి 99.9% ఇన్ఫ్యాక్ట్ జస్ట్ 0.1% ఆఫ్ ద సాలిడ్స్ ఆర్ దేర్. అవి చాలు మొత్తము నాశనం చేసేయడానికి. ఎప్పుడైతే ఒట్టి డ్రై వెదర్ ఫ్లో పంపిస్తున్నామో మనకు అంత ఈజీగా సెల్ఫ్ క్లీన్సింగ్ వెలాసిటీ అచీవ్ అవ్వదు.
సెల్ఫ్ క్లీన్సింగ్ వెలాసిటీ రావాలంటే ఫ్లో కొద్దిగా ఈజీగా వెళ్తూ ఉండాలి. సపరేట్ సిస్టంలో సెల్ఫ్ క్లీన్సింగ్ వెలాసిటీ వీ కెనాట్ అవైలబుల్. సో దిస్ ఈస్ ద ఇన్కరెక్ట్. ఇంకోటి కూడా ఉంది ఇందులో. యాజ్ అ సీవేజ్ ఈస్ డైల్యూటెడ్ బై ద స్టామ్ వాటర్ ఇన్ కంబైన్డ్ సీవేజ్, కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ లో. కంబైన్డ్ సీవర్లో మొత్తం పెద్దదేసి ఇందులో DWF ప్లస్ WWF రెండింటిని మిక్స్ చేస్తాం. ఎప్పుడైతే మిక్స్ చేస్తామో క్వాంటిటీ ఆఫ్ ద సీవేజ్ టు బి ట్రీటెడ్ ఈస్ గోయింగ్ టు బి మోర్. మరి ట్రీట్మెంట్ మీద లోడ్ ఎక్కువ పడుతుందిగా. మరి లోడ్ ఎక్కువ పడినప్పుడు కాస్ట్ కూడా ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. మనం అనుకున్నది ఏంటి అంటే కంబైన్ అనేది కాస్ట్ తక్కువ ఉంది అనుకుంటాం, కాదు. పార్షియల్గా వెళ్తేనే సైజ్ ఏమైపోతుంది, తగ్గుతుంది. పార్షియల్ సిస్టంలోనే మనం ఎకనామికల్గా మనం డిజైన్ చేయగలము. కంబైన్లో పెద్ద సేవర్ పెట్టుకోవాలి. మరి పెద్ద సేవర్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ట్రీట్మెంట్ ఎక్కువ చేయాలి, ట్రీట్మెంట్ లోడ్ ఎక్కువ పెరిగిపోతుంది. సో జనరల్లీ పార్షియల్ సపరేట్ సిస్టమ్ ఈజ్ ఎకనామికల్. బట్ పార్షియల్ సపరేట్ సిస్టంలో ప్రాబ్లం ఏంటి అంటే సెల్ఫ్ క్లీన్సింగ్ వెలాసిటీ అనేది అంత ఈజీగా రాదు. సో ఇచ్చిన దాంట్లో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. ఇన్ కంబైన్డ్ సిస్టమ్ వన్ సెట్ ఆఫ్ సీవర్స్ ఈజ్ లైడ్ ఫర్ బోత్ శానిటరీ సీవేజ్ అండ్ స్టామ్ వాటర్. ఎస్, శానిటరీ సీవేజ్ అంటే DWF, స్టామ్ వాటర్ అంటే WWF, రెండింటి మనం మిక్స్ చేసాం కదా. ఇన్ సపరేట్ ద డిజైన్ ఆఫ్ సివరేజ్ సిస్టమ్ ఈజ్ ఎకనామికల్. ఎస్, ఎందుకు సార్ అంటే చిన్ని సివర్లు పెట్టుకుంటాం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్, ద డిప్లరబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కన్జర్వెన్సీ సిస్టమ్. ఇప్పుడు మనం మాట్లాడిందంతా కూడా వాటర్ క్యారీ సిస్టమ్. మనం ప్రొడ్యూస్ చేసిన వేస్ట్ని బై వాటర్ మీడియంగా తీసుకుంటున్నాం. ఇంతకుముందు పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే డ్రై కన్జర్వెన్సీ సిస్టమ్. ఊరి చివర ఆఫ్టర్ డెఫికేటింగ్ ఆ మ్యాటర్ని సాయిల్ పిట్స్లో వేసిన తర్వాత దాన్ని మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్ వచ్చి సో ట్రక్ అండ్ హాలింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ తీసుకువెళ్ళేవాళ్ళు అనమాట. సో దాన్ని మనం డ్రై అండ్ కన్జర్వెన్సీ సిస్టమ్. దానివల్ల ఏమయ్యేదంటే అక్కడ వర్క్ చేసే వర్కర్స్కి సో దే యూస్ టు అండర్గో లాట్ ఆఫ్ డిసీజెస్. ఎందుకంటే మన ఫీకల్ మ్యాటర్ అనేది విత్ టైంతో డికంపోజ్ అవుతుంది కాబట్టి అక్కడున్న స్మెల్ కానివ్వచ్చు, అందులో ఉన్న ఫ్లైస్ కానివ్వచ్చు, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న లొకాలిటీలో వెళ్ళి ఫుడ్ పైన వాలినప్పుడు దట్ ఈస్ గోయింగ్ టు బి కాజెస్ లాట్ ఆఫ్ ట్రబుల్స్, రైట్. సో దట్ ఈస్ అ డిప్లొరబుల్ ఆస్పెక్ట్. ఆ డిప్లొరబుల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే హ్యూమన్ ఎలిమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద హ్యూమన్ వేస్ట్. సో దీనివల్ల మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ డ్రై అండ్ కన్జర్వెన్సీ సిస్టమ్ని బ్యాన్ చేసేసింది. బ్యాన్ చేసి నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వాటర్ క్యారీ సిస్టమ్. నెక్స్ట్, ద హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఆఫ్ ఎ సర్క్యులర్ సేవర్ రన్నింగ్ హాఫ్ ఫుల్. సర్క్యులర్ సేవర్ రన్నింగ్ హాఫ్ అయినా రన్నింగ్ ఫుల్ అయినా హైడ్రాలిక్ డెప్త్ R ఈజ్ ఈక్వల్స్ టు D/4. ఇది మనం ఓపెన్ ఛానల్ ఫ్లో కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే సీవర్స్ ఆర్ డిజైన్డ్ బై మీన్స్ ఆఫ్ ద ఓపెన్ ఛానల్ ఫ్లో. ఎందుకు సార్ సీవర్ అనేది క్లోజ్డ్ పైపే, బట్ వీ డోంట్ రన్ ఇట్ ఫుల్లీ, వీ డూ రన్ ఇట్ పార్షియల్లీ ఫ్రమ్ హై గ్రేడియంట్ టు ద లో గ్రేడియంట్. నెక్స్ట్, ట్రీట్మెంట్ ఆఫ్ ద వేస్ట్ వాటర్. సో మళ్ళీ అగైన్ మనకు వేస్ట్ వాటర్లో క్వాలిటీ గురించి మాట్లాడక ముందు ఈ ట్రీట్మెంట్ ఒకసారి మనం చూస్తే, సో వేస్ట్ వాటర్లో మనం ట్రీట్ చేసేటప్పుడు మనకు పలు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ముందు ప్రిలిమినరీ ట్రీట్మెంట్, ప్రిలిమినరీ తర్వాత ప్రైమరీ సెడిమెంటేషన్, ఇదంతా కలిపి మనం ప్రైమరీ ట్రీట్మెంట్ అంటాము. దీని తర్వాత సెకండరీ ట్రీట్మెంట్, దీని తర్వాత టెరిషరీ ట్రీట్మెంట్, లాస్ట్లో స్లడ్జ్ ట్రీట్మెంట్. ఇలా మనము ట్రీట్మెంట్ వైజ్గా మనం మాట్లాడతాం అన్నమాట. ఈ ప్రిలిమినరీ ట్రీట్మెంట్లో కూడా ముందుగా మనం ఏం చేయాలంటే స్క్రీనింగ్ చేయాలి. అంటే లార్జ్ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ మనం తీసేస్తాం. దాని తర్వాత గ్రిట్ పార్టికల్స్, శాండ్, సిల్ట్, క్లే, అదేవిధంగా బ్రోకెన్ గ్లాస్ పీసెస్ కానీ ఎగ్ షెల్స్ కానీ వీటిని మనం తీసేస్తాం అన్నమాట. అదేవిధంగా ఆయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం తీసేస్తాము. దాన్ని మనం స్కిమ్మింగ్ ట్యాంక్ అంటాం. స్కిమ్మింగ్ ట్యాంక్. ఈ స్కిమ్మింగ్ ట్యాంక్ అయిపోయిన తర్వాత అందులో ఫీకల్ మ్యాటర్, ఏదైతే ఫీకల్ మ్యాటర్ ఉంటుందో సెటలబుల్ సాలిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ప్రైమరీ క్లారిఫైయర్ లేదా ప్రైమరీ సెడిమెంటేషన్ ట్యాంక్తో తీసేస్తాం అన్నమాట. ఇదిగోండి, ఈ మొదటి మూడుని మనము ప్రిలిమినరీ ట్రీట్మెంట్ అంటాము. దాంతో పాటు ప్రైమరీ కూడా మాట్లాడాము అంటే దాన్ని మనం ప్రైమరీ ట్రీట్మెంట్ అంటాము. ఈ సెకండరీ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తాం సార్ అంటే సాల్యుబుల్ BODని రిమూవ్ చేయాలి. BOD అంటే ఏంటి సార్? ఆర్గానిక్ మ్యాటర్. మనకు వేస్ట్ వాటర్లో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది వాటర్ మనం తాగడానికి కాదు, రివర్ వాటర్లో డిస్పోజ్ చేయడానికి. మరి చేయాలంటే ఏంటి సార్? సీవేజ్లో 99.9% వాటర్ సార్, రిమైనింగ్ ఎంత ఏంటి 0.1% సాలిడ్. మరి ఆ సాలిడ్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఏవేవి? ఇన్ఆర్గానిక్ సాలిడ్స్ మరియు ఆర్గానిక్ సాలిడ్స్ అని. మరి ఆర్గానిక్లో కూడా బయోడిగ్రేడబుల్ అని ఒకటి, నాన్ బయోడిగ్రేడబుల్ అని ఉంటుంది. సో మనకి ఇన్ఆర్గానిక్ సాలిడ్స్ అయినా నాన్ బయోడిగ్రేడబుల్ సాలిడ్స్ అయినా అవసరం లేదు.
కానీ ఏవైతే బయోడిగ్రేడబుల్ సాలిడ్స్ ఉంటాయో బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్, బయో అంటే బ్యాక్టీరియా, బ్యాక్టీరియా చేత ఏ ఆర్గానిక్ మ్యాటర్ అయితే డికంపోజ్ అవుతుందో దానివల్ల వాటర్లో ఖచ్చితంగా న్యూసెన్స్ పెరిగిపోతుంది, అది మనం రిమూవ్ చేయాలి, దాన్ని మనం బిఓడి అంటాం ఇక్కడ. సరే, ఇమ్హాఫ్ కోన్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. ఇమ్హాఫ్ కోన్ అనేది మనము సెటిలబుల్ సాలిడ్స్కి మనం వాడతామండి. సెటిలబుల్ సాలిడ్స్ వేరు, సస్పెండెడ్ సాలిడ్స్ వేరు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ లొకాలిటీ దెన్ ద స్ట్రక్చర్ యూజ్డ్ టు స్టోర్ వేస్ట్ వాటర్ ఫ్రమ్ టాయిలెట్స్. ఎప్పుడైతే మీరు ఊరి చివర కట్టుకుంటున్నారో, ఊరి చివర కట్టుకున్న తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి సివరేజ్ సిస్టమ్ ఏంటంటే కొడతారు. సో ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఇంకా డెవలప్మెంట్ జరగలేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, మన ఇంట్లో ఉన్న టాయిలెట్ వేస్ట్ మనం స్టోర్ చేయాలి కదా, ఇంటి వెనకాల గొంతు తీసి అక్కడ పెట్టుకుంటాం, దాన్ని మనం సెప్టిక్ ట్యాంక్ అంటాం. గోడల మీద కూడా రాసి ఉంటారు కదా సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయబడినని. ఎక్కడ చేస్తారండి, అర్బన్ సిటీస్లోనా లేకపోతే ఈ సిటీస్కి ఎండ్ పాయింట్స్ ఉంటాయి చూసారా, అక్కడ మనం చేస్తాం. సో సెప్టిక్ ట్యాంక్. ద సెటిలబుల్ ఫీకల్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ సాలిడ్స్ ఆర్ రిమూవ్. సెటిలబుల్ సాలిడ్స్ని మనం ఎక్కడ రిమూవ్ చేస్తామంటే ప్రైమరీ సెడిమెంటేషన్లో చేస్తాం, ప్రైమరీ క్లారిఫైయర్. సో ప్రైమరీ సెడిమెంటేషన్ ట్యాంక్. యాక్టివేటెడ్ స్లడ్జీ ప్రాసెస్ మరియు ట్రిక్లింగ్ ఫిల్టర్ ఇవంతా కూడా సాల్యుబుల్ బిఓడి. ఇదంతా కూడా దేనికి, సాల్యుబుల్ బిఓడి. దీన్ని మనం సెకండరీ ట్రీట్మెంట్ అంటాము. సో దాని తర్వాత వచ్చేసి సెకండరీ సెడిమెంటేషన్ ట్యాంక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్. సో ఇచ్చిన వాటిలో బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్ ఏంటి అంటే కాటన్ క్లాత్ ఈజ్ ఏ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్. సో like DDT is a diethylene diamine tetraethanol. So BHC and mercury, they are non-biodegradable. Cotton cloth is the biodegradable. Now the normal temperature of sea waves when compared to that of water. General ga normal temperature of sea waves అనేది slightly more than that of the water. Slightly more than that of the water. So it is going to be higher. In BOD determination of a sea waves, ఇది BOD test అండి. BOD అంటే బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. మనకు వాటర్లో రిమూవ్ చేయాల్సిన ఆర్గానిక్ మ్యాటర్, కానీ ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది సింపుల్ సబ్స్టెన్స్ అంటే కాదు. ఆర్గానిక్ మ్యాటర్ అనేది కాంప్లెక్స్ అండి, కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్. ఇందులో ఏవేవి ఉంటాయి అంటే కార్బోనేషియస్ మ్యాటర్ అని, సల్ఫ్యూరస్ మ్యాటర్ అని, నైట్రోజనస్ మ్యాటర్ అని చెప్పేసి ఉంటాయండి. కార్బోనేషియస్ మ్యాటర్ అంటే మనం తిన్న ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కార్బోనేషియస్. సో నైట్రోజనస్ అంటే ప్రోటీన్, ఇవంతా కూడా. సల్ఫ్యూరస్ అంటే ఆయిల్స్, ఫ్యాట్స్, ఇదంతా కూడా కాంప్లెక్స్లో ఉంటుంది. మరి దీన్ని మనం మెజర్ చేయగలమా? మనం మెజర్ చేస్తేనే మనం ట్రీట్మెంట్ చేయాలి. సో ఆర్గానిక్ మ్యాటర్ సో కాంప్లెక్స్ విచ్ కెనాట్ బి మెజర్ డైరెక్ట్లీ. బట్ దీన్ని ఏం చేయొచ్చు అంటే దీనికి మనం కొద్దిగా ఆక్సిజన్ కనుక పంపిస్తే, ఈ ఆక్సిజన్ పంపించి దీన్ని మనం ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిడేషన్ కనుక చేస్తే సో బ్యాక్టీరియా, బయాలజికల్ ట్రీట్మెంట్, బ్యాక్టీరియా చేత ఆ బ్యాక్టీరియాకి మనం ఆక్సిజన్ అందించి, ఇది ఫుడ్, ఈ ఫుడ్ని కనుక పంపించామనుకోండి ఏం చేస్తుంది, బ్యాక్టీరియా సింపుల్గా ఆక్సిజన్ తీసుకుంటుంది, ఫుడ్ని తింటుంది. ఇది అన్స్టేబుల్. ఇది అయిన తర్వాత లాస్ట్లో స్టేబుల్గా ఫామ్ అవుతాయి అన్నమాట. మనకు స్టేబుల్ కాంపౌండ్స్, ఆ స్టేబుల్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో సో స్టేబుల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ స్టేబుల్ కాంపౌండ్స్ ఉంటాయి. సో ఈ స్టేబుల్ కాంపౌండ్స్ రావడానికి ఈ బ్యాక్టీరియా అనేది ఎంత ఆక్సిజన్ని తీసుకుంటుంది, ఈ బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ని బ్యాక్టీరియా ఆక్సిడైజ్ చేయడానికి ఎంత ఆక్సిజన్ తీసుకుంటుంది, దాన్ని మనము బిఓడి అంటాం, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ఇక్కడ ఓన్లీ ఏరోబిక్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాం. అలా కాకుండా బయోడిగ్రేడబుల్ అయినా నాన్ బయోడిగ్రేడబుల్ అయినా డిగ్రేడ్ అయ్యే ఏదైనా మ్యాటర్ని, బయో అయితే బ్యాక్టీరియా పోతు, నాన్ బయో ఏంటి, బ్యాక్టీరియా ఏం చేయలేదు. బ్యాక్టీరియా ఏం చేయలేనప్పుడు ఏం చేస్తాం సార్ అంటే కొద్దిగా యాసిడ్ యాడ్ చేస్తామండి. మరి బయో ప్లస్ నాన్ బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజ్ అవ్వడానికి లేదా డిగ్రేడ్ అవ్వడానికి లేదా ఆక్సిడైజ్ అవ్వడానికి ఎంత ఆక్సిజన్ కావాలి అనేదే మనకు సిఓడి అవుతుంది. సో బిఓడి రిప్రజెంటేషన్ అంతా ఏంటి, ఇక్కడ బిఓడి అనేది మనకేంటి ఓన్లీ బయోడిగ్రేడబులే, సిఓడి ఏంటి బయో ప్లస్ నాన్ బయోడిగ్రేడబుల్. సరే, మరి ఇచ్చిన క్వశ్చన్ కనుక మనం చూస్తే ఇక్కడ బిఓడి టెస్ట్. సో మనకు ఆక్సిజన్ కావాలి కాబట్టి ఎంత ఆక్సిజన్ కావాలంటే మనం బిఓడి టెస్ట్ చేస్తాం అనమాట. ఈ బిఓడి టెస్ట్ మనం 5 డే బిఓడి టెస్ట్ చేస్తాము ల్యాబొరేటరీలో. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం పెట్టుకున్నప్పుడు ద ఇనిషియల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు అంటే 8.3 ఇచ్చాడు. సో డిఓ ఇనిషియల్ ఎంత ఇచ్చాడు అంటే 8.3 mg/L అన్నాడండి. 5 days ఇంక్యుబేషన్ చేసిన తర్వాత 5 రోజుల పాటు మనము ఇన్క్యుబేటర్లో పెడితే 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర 5 days పెట్టినప్పుడు ఏమవుతుంది, లైక్ ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ యూజ్ చేసుకునేసి బ్యాక్టీరియా పెంపొందించినప్పుడు డిఓ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. సో ఆఫ్టర్ 5 days ఇట్ ఈస్ ఫౌండ్ టు బి డిఓ ఫైనల్ ఎంత వచ్చింది ఇక్కడ మనకు 2.3 mg/L.
ఇఫ్ ద డైల్యూషన్ ఫ్యాక్టర్ ఇక్కడ 1:60 అంటే 60 అండి డైల్యూషన్ ఫ్యాక్టర్. ద BOD 5-day BOD of the Seaways would be 5-day BOD of the Seaways would be. So 5-day BOD is equals to DO initial minus DO final into dilution factor, right? So initial ఎంత 8.3 minus final ఎంత 2.3 into dilution factor ఎంత అంటే 60. ఇక్కడ 6 into 60 ఎంత అవుతుంది 360 mg/L. The correct answer is option A. Option A is the correct answer. సో కొన్నిసార్లు మన క్వశ్చన్స్లో ఏం చేస్తాడంటే ఆఫ్టర్ 5-day BOD ఇక్కడ డిజాల్వ్డ్ ఆక్సిజన్ 0 ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే 5-day BOD 5 days తర్వాత డిజాల్వ్డ్ ఆక్సిజన్ 0 అయిపోతుందో ఆ టెస్ట్ మనము ఫాల్ట్ టెస్ట్ అని చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు డికంపోజ్ ద ఆర్గానిక్స్ అండర్ ద స్ట్రాంగ్ ఎసిడిక్ కండిషన్. యాసిడ్ వాడినప్పుడు బయో లేదు నాన్ బయో లేదు, ఆర్గానిక్ మ్యాటర్ అయితే చాలు మొత్తం ఎగిరిపోతుంది. దాన్ని మనం కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. ద డిటెన్షన్ పీరియడ్ ఇన్ ద ప్రైమరీ సెడిమెంటేషన్ ట్యాంక్ ఇన్ సీవేజ్ ట్రీట్మెంట్. మొత్తం మీద మనకు 4 రకాల సెడిమెంటేషన్ ఉంటుందండి. వాటర్ ట్రీట్మెంట్లో 2 ఉంటాయి ప్రైమరీ సెడిమెంటేషన్, అక్కడ డిటెన్షన్ పీరియడ్ వచ్చేసి 4 నుంచి 8 గంటలు. అదే వాటర్ ట్రీట్మెంట్లో కోయాగులేషన్ తర్వాత చేసే సెడిమెంటేషన్ మనం సెకండరీ ట్రీట్మెంట్ అంటాము, సెకండరీ సెడిమెంటేషన్ ట్యాంక్. అది టైప్ 2 సెటిలింగ్. టైప్ 2 సెటిలింగ్ వచ్చేసి మనకు 2 నుంచి 4 గంటలు. అదే సీవేజ్లో మళ్ళీ కూడా మనము సెకండరీ ట్రీట్మెంట్ ఇది యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్ ట్రిక్లింగ్ ఫిల్టర్ చేయక ముందు సెటిలబుల్ సాల్ట్స్కి ప్రైమరీ క్లారిఫైడ్ టైప్ 3 సెటిలింగ్, అందులో 1.5 to 2 hours. టైప్ 4 సెటిలింగ్ కూడా 1.5 to 2 hours. ఇచ్చిన ఆప్షన్స్లో మనకు నియరెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1.5 to 2 అన్నా కదా, 1 to 3 hours. Now, the following treatment units anaerobic decomposition takes place in the case of oxidation పదం వాడినప్పుడు అది ఏరోబిక్ కాదు. యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్ ఏరోబిక్, ట్రిక్లింగ్ ఫిల్టర్ కూడా ఏంటి ఏరోబిక్. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇమ్హాఫ్ ట్యాంక్ ఎప్పుడు పడుతుంది అంటే వెన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆర్ మోర్ దెన్ 300. అప్పుడు మనము లెస్ దెన్ 300 అయితే సెప్టింగ్ ట్యాంక్ వాడతాము, మోర్ దెన్ 300 అయితే ఇమ్హాఫ్ ట్యాంక్. రెండు కూడా anaerobic decomposition. నెక్స్ట్ for sewage treatment using oxidation pond, when it gets overload, a chemical that is added to stimulate the algal growth. మనకు ఆక్సిడేషన్ పాండ్స్లో ఏం చేస్తాము అంటే ఆక్సిడేషన్ పాండ్లో మనకు వచ్చేది ఏంటంటే అల్గే బ్యాక్టీరియా సింబయోసిస్ అంటాం. మనకు సన్లైట్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు తీసుకుంటారు? కార్బన్ డైఆక్సైడ్ని ఆల్గే తీసుకునేసి ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్ as the ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఎవరు తీసుకుంటాడు? బ్యాక్టీరియా. మళ్ళీ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజ్ చేస్తుంది కదా. ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజ్ చేసిన తర్వాత ఏమో ఫామ్ అవుతాయి మనకు? కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, నైట్రేట్, సల్ఫేట్, అలాగే పొటాషియం. సో కార్బన్ డైఆక్సైడ్ దీన్ని మళ్ళీ మనం ఆల్గే తీసుకుంటుంది. ఒకవేళ సఫిషియంట్ ఆల్గే లేకపోతే వీ హ్యావ్ టు యాడ్ అ సర్టన్ కెమికల్. ఆ కెమికల్ ఏంటి అంటే సోడియం నైట్రేట్ అండి. యూ హ్యావ్ టు యాడ్ అ సోడియం నైట్రేట్. జనరల్గా అయితే పొటాషియం ఉంటుంది అక్కడ. పొటాషియం సరిపోయినప్పుడు ఆల్గే గ్రోత్ ఎక్కువ లేనప్పుడు ఏమవుతుంది అంటే వీ హ్యావ్ టు యాడ్ ద సోడియం నైట్రేట్. సో దట్స్ అబౌట్ ద క్వశ్చన్. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ద హై లెవెల్ రేడియో యాక్టివ్ వేస్ట్ క్యాన్ బి మేనేజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. రేడియో యాక్టివ్ వేస్ట్ని మనము నలగొట్టం, పగలగొట్టం, అదేవిధంగా కాల్చం. రేడియో యాక్టివ్ వేస్ట్ని తీసుకెళ్ళి భద్రంగా ఓ పెట్టెలో పెట్టి స్టోర్ చేసి సీ లెవెల్ డీప్ లెవెల్లోకి పంపిస్తాం. దాన్ని ఇటువంటి చేయమండి, ఇట్స్ స్టోర్డ్ అంతే. సో స్టోర్ ఇండెఫినెట్లీ ఎంతైతే ఉంటుందో అదంతా తీసుకొచ్చి స్టోర్ చేయాలి. నువ్వు కొద్దిగా అటు ఇటు కాల్చావు అనుకోండి, వెదర్ ఇట్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్, ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, డజంట్ మ్యాటర్, ఇట్స్ రేడియో యాక్టివ్. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ అనాలిసిస్. ఈ ఫిజికల్ అనాలిసిస్లో మనకి ఇచ్చిన మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ వేరియస్ కాంపోనెంట్స్ మనం ఏం చేయాలి? సెగ్రిగేట్ చేయాలి. ఈ సెగ్రిగేట్ చేసేటప్పుడు ముందు మనము 8 ఛాంబర్స్లో పంపిస్తాం. ఈ 8 ఛాంబర్స్లో సైజులు బట్టి కొన్ని ఎగురుతూ ఉంటాయి, కొన్ని పడుతూ ఉంటాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద ఎయిర్ క్లాసిఫైయర్స్ డెన్సిటీ సపరేషన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపన్. నెంబర్ 1, ఎయిర్ క్లారిఫైర్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మ్యాగ్నెటిక్ సపరేటర్స్లోకి పంపిస్తాం. ఈ మ్యాగ్నెటిక్ సపరేటర్స్ ఏం చేస్తాయంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసి ఫెర్రస్ మెటల్స్ అంటే ఐరన్కి సంబంధించిన ఏవైతే ఉంటుందో అవన్నీ లాగేసుకుంటుంది మ్యాగ్నెటిక్ సపరేటర్స్. మొదట ఎయిర్ క్లాసిఫైయర్, దాని తర్వాత మ్యాగ్నెటిక్ సపరేటర్. ఈ మ్యాగ్నెటిక్ సపరేటర్ తర్వాత లాస్ట్ స్టేజ్లో మనం ఎక్కడికి పంపిస్తాము అంటే ఎడ్డీ కరెంట్ సపరేటర్ ఉంటుందన్నమాట. ఈ ఎడ్డీ కరెంట్ సపరేటర్లో కూడా మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకొచ్చి అందులో నాన్ ఫెర్రస్ మెటల్స్ లైక్ అల్యూమినియం వాటిని మనం సపరేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఎయిర్, దాని తర్వాత ఫెరస్ మెటల్స్ మ్యాగ్నెటిక్ సపరేటర్స్, దాని తర్వాత నాన్ ఫెరస్ మెటల్స్ వచ్చేసి ఎడ్డీ కరెంట్ ఎడ్డీ కరెంట్ సపరేటర్స్ ద్వారా మనం చేస్తాం.
ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి. డెన్సిటీ సెపరేషన్ కెన్ బి అకామిడేటెడ్ బై ద ఎయిర్ క్లాసిఫైయర్స్. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఐరన్ అంటే ఏంటి? ఫెర్రస్ మెటల్స్ ఫ్రమ్ సాలిడ్ వేస్ట్ కెన్ బి డన్ బై మ్యాగ్నెటిక్ సెపరేటర్స్. దట్స్ ఆల్సో ట్రూ. అల్యూమినియం నాన్ ఫెర్రస్ separation from solid waste can be assembled by the eddy current separators. That's also going to be true. The correct answer is option A, 1, 2 and 3. Next, as per CPCB, how much solid waste is generated per capita? మనం జనరేట్ ఎంత అంటే 0.4 kg per day per capita అండి. ఇచ్చిన ఆప్షన్స్లో 0.3 to 0.4 ఉంది కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్, come to the air pollution and control. So the thermochemical decomposition of organic materials at high temperature under the absence of oxygen. ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కనుక మనం చేసేదాన్ని మనం పైరోలిసిస్ అంటాం. అదే కనుక ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఇన్సినరేషన్ అంటాము. ఆప్షన్స్ అయితే ఏమంటాం? పైరోలిసిస్. సో ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, మనము అట్మాస్ఫియర్ కనుక తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఆల్టిట్యూడ్తో, సో ఇది ట్రోపో, ఇది స్ట్రాటో, దీని తర్వాత మీసో, దీనిపైన అయనో ఆర్ ధర్మో, ఇంకా పైన ఎక్సో. సో this is the structure of the atmosphere where the top or uppermost layer is going to be the exosphere and ionosphere kaadu, exosphere. Next, dioxides of nitrogen at higher concentration level affects a fabric. Manaku air pollution control devices lo fabric filter anedi oka device. Andulo kanaka మనం ఈ గ్యాసెస్ని పంపించినప్పుడు ఆ పొల్యూటెంట్స్లో కనుక ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ద నైట్రస్ ఆక్సైడ్స్ ఉన్నాయి అంటే ఆ ఫ్యాబ్రిక్ ఫిల్టర్ యొక్క కలర్ వైట్ నుంచి ఎల్లో కలర్ మారిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేంజెస్ ద కలర్ ఫ్రమ్ వైట్ టు ఎల్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ డివైస్ హ్యాస్ అ మ్యాక్సిమం ఎఫిషియన్సీ? మనకు ఈ ఎయిర్ పొల్యూషన్ డివైజెస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సాలిడా లేదా సస్పెండెడ్ పార్టికులేట్ పొల్యూటెంట్స్ కంట్రోల్ చేయడానికి గ్యాసెస్ పొల్యూటెంట్స్ని. రెండోది ఈ సస్పెండెడ్ పార్టికల్స్లో కూడా వేరియస్ టైప్స్ ఉంటాయి. మనకు సైక్లోన్ సపరేటర్ అని చెప్పి, గ్రావిటీ సెటిలింగ్ ఛాంబర్ అని, ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్ అని, అండ్ అదేవిధంగా ఎలక్ట్రోస్టాటిక్ సపరేటర్స్ అంట అనమాట. వీటి అన్నిటిలో కంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ మనకున్నది ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్లో ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అంటే 99% వరకు ఉంటుందండి. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద థర్మల్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్స్లో మనం వాడేది ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అంటాం. మరి ఈ వెట్ సైక్లోనిక్ స్క్రబ్బర్, స్ప్రే టవర్, ఇవన్నీ కూడా వెట్ స్క్రబ్బర్స్ అంటాము, డైనమిక్ ప్రెసిపిటేటర్స్. ద కార్బన్ మోనాక్సైడ్ కాజెస్. కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వెహికల్స్ నుంచి వస్తుంది. కొద్దిగా కార్బన్ మోనాక్సైడ్ కనుక మనం పీలిస్తే ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఎక్కువసేపు కనుక పీల్చామనుకోండి కార్బన్ మోనాక్సైడ్, హెడేక్ వస్తుంది, దాని తర్వాత సఫికేషన్ వస్తుంది, దాని తర్వాత డిజినెస్ వస్తుంది, చిరాకు వస్తుంది, ఫైనల్ కోమా వస్తుంది, వస్తారు. సో హెడేక్, వామిటింగ్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్, కన్వల్షన్స్, కోమా అండ్ డెత్, దట్ ఈస్ గోయింగ్ టు బి డ్యూ టు ద కార్బన్ మోనాక్సైడ్. ఎందుకు సార్ అంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది బ్లడ్లోకి వెళ్ళి కార్బాక్సీ హిమోగ్లోబిన్ని ఫామ్ చేస్తుంది. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ వల్ల ఏమవుతుందంటే రిచ్ బ్లడ్, సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్న ఈ బ్లడ్ అనేది తగ్గిపోతుందండి. సో మెల్లమెల్లగా మనం ఏమవుతుంది? కాన్షియస్నెస్ తగ్గిపోతుంది, కోమా, దాని తర్వాత డెత్. ద ఫోటోకెమికల్ స్మాగ్. ఫోటోకెమికల్ రియాక్షన్ అన్నాము అంటే దాని మీనింగ్ ఏంటంటే హైడ్రోకార్బన్స్ ఆర్ గోయింగ్ టు బి రియాక్ట్ విత్ ద ఆక్సైడ్స్ ఆఫ్ ద నైట్రోజన్. When hydrocarbons react with the oxides of nitrogen, that is going to be cause the photochemical smog. So it's not a primary, it's a secondary pollutant. And next, the continuous exposure of the high concentrations of the respirable suspended particulate matter, SPM, దుమ్ము, ధూళి, డస్ట్. మన వెహికల్స్ నుంచి వెళ్ళిన తర్వాత రోడ్డు పైన ఎంత చెత్త వస్తుంది చూసారా? డస్ట్ అండ్ ఎస్పెషల్లీ ఫ్లై యాష్ ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్ టైంలో. అలాంటివి కనుక ఎక్కువ మనం పీలుస్తూ ఉంటే రెస్పిరేటరీ డిసీజెస్ వస్తుందండి, బ్రాంకైటిస్, ఆస్తమా. సో ఫెయిల్యూర్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. నెక్స్ట్, ద ఎక్స్పోజర్ ఆఫ్ ద గ్యాసెస్ పొల్యూటెంట్ సల్ఫర్ డయాక్సైడ్ మే కాజ్. సల్ఫర్ డయాక్సైడ్ వల్ల బ్రాంకైటిస్ మరియు పల్మనరీ ఎంఫిసిమా అంటారు. సో ఈ బ్రాంకైటిస్ ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్తే క్రానిక్ బ్రాంకైటిస్ని మనము ఎంఫిసిమా అంటాం. కార్బన్ మోనాక్సైడ్ ఫార్మ్స్ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఇన్ హ్యూమన్ that may increase the oxygen carrying capacity. No, decreases the oxygen carrying capacity. ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోతుందో మెల్లమెల్లగా మనం ఏమవుతుంది? మనకు బ్రెత్లెస్నెస్ వచ్చి కోమా వస్తుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ సెకండరీ పొల్యూటెంట్? ఇచ్చిన దాంట్లో సెకండరీ పొల్యూటెంట్స్ పెరాక్సీ అని కనిపించింది అంటే అది సెకండరీ పొల్యూటెంట్. PAN, PBN, PPN, అందులో మొదటి పదం P, పెరాక్సీ అనేది కనిపించింది అంటే దట్ ఇస్ అ సెకండరీ పొల్యూటెంట్. సో ఇక్కడ అడిగింది నాట్ కన్సిడర్డ్ అన్నాడు. ఫోటోకెమికల్ స్మాగ్ is a secondary pollutant. Peroxy is a secondary pollutant. Carbon monoxide, acid mist, secondary. Carbon monoxide is a primary pollutant. The correct answer is D. Carbon monoxide,
sulfur SOx, nitrous oxides NOx, hydrocarbons HC and SPM. These are the major or 5 primary pollutants. Next, air pollution from automobiles and industries can be controlled by fitting. ఇప్పుడు వచ్చాయి చూసారా BS6 ఇంజన్స్ అన్నీ కూడా ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్లో. సో ఆటోమొబైల్స్లోను మరియు ఇండస్ట్రీస్లోను, ఆటోమొబైల్స్లో అయితే కెటలైటిక్ కన్వర్టర్ పెడతారండి. మనం ఆటోమొబైల్స్లో అయితే కెటలైటిక్ కన్వర్టర్స్ పెడతాం. సో బైకులు కానీ కార్లు లోపల కెటలైటిక్ కన్వర్టర్ ఉంటుంది. అదేంటంటే అన్బర్న్డ్ గ్యాసెస్ థింగ్స్ అన్నిటి కూడా బర్న్ చేసేసి సూత్ పార్టికల్స్ అంటాం. సో ఆటోమొబైల్స్కి వచ్చేసి కెటలైటిక్ కన్వర్టర్స్ పెట్టుకుంటాము. అదేవిధంగా ఇండస్ట్రీస్లో అయితే మనం స్క్రబ్బర్స్ పెట్టుకుంటాము, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ కూడా పెడతాము. ఇండస్ట్రీస్, థర్మల్ ఇండస్ట్రీస్లో మనం పెట్టేది ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. స్టీల్ ఇండస్ట్రీలో ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. ఇంకా అలా కాకుండా అదర్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఏంటి? వెట్ కలెక్టర్. అన్నీ వాడతాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద ఆప్షన్స్. ఒట్టి ఆటోమొబైల్ అని చెప్పుంటే కెటలైటిక్ కన్వర్టర్, కానీ ఆటోమొబైల్ అండ్ ఇండస్ట్రీస్ అన్నాడు కాబట్టి అన్నిటిని వాడతాం. నెక్స్ట్, సో దట్స్ అబౌట్ ద డిస్కషన్ రిగార్డింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో దెర్ ఆర్ నో మచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఓపెన్ ఛానల్ ఫ్లో అండి. అందుకని జస్ట్ మీకు బేసిక్ వ్యూ కోసం మాత్రమే నేను ఓపెన్ ఛానల్ ఫ్లోని చెప్తాను. సో ఇంతకుముందు జరిగిన ఏ ఎగ్జామ్ నుంచి ఇచ్చింది. ఇక్కడ మనకి ఇస్తే ఎలాంటిది ఉంటుంది అంటే, సో మనల్ని మేజర్గా టచ్ చేసే టాపిక్స్ ఏంటి ఓపెన్ ఛానల్ ఫ్లో అంటే, ఛానల్ జామెట్రీ మీద అడుగుతాడు, ఎకనామికల్ సెక్షన్స్ మీద అడుగుతాడు, హైడ్రాలిక్ జంప్ మీద కూడా అడగచ్చండి. సో ఇక్కడ ఓపెన్ ఛానల్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ ఏ ఛానల్ విచ్ ఇస్ ఓపెన్ టు అట్మాస్ఫియర్. సో ఓపెన్ ఛానల్ ఫ్లో అనేది మనకు గ్రావిటేషన్ ఫ్లో. ఓపెన్ ఛానల్ ఫ్లోలో సర్ఫేస్ మీద మనకు ప్రెషర్ ఉండదు. ఓకే, ఓపెన్ ఛానల్ ఫ్లో ఇస్ గ్రావిటేషన్ ఫ్లో. ఈ ఓపెన్ ఛానల్ ఫ్లోలో మనకు డామినెంట్ ఫోర్స్ ఎవరు అంటే గ్రావిటీ ఫోర్స్. కాబట్టి మనం వాడే నెంబర్ ఏంటి అంటే ఫ్రౌడ్ నెంబర్. సో ఆ ఫ్రౌడ్ నెంబర్ మనం ఎలా తీసుకొస్తాం? ఫ్రౌడ్ నెంబర్ FR ఈజ్ ఈక్వల్స్ టు V/√GL. ఓపెన్ ఛానల్ ఫ్లో L అనేది ఏంటి అంటే D అండి. ఎప్పుడైతే ఫ్రౌడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటామో దాన్ని మనం క్రిటికల్ ఫ్లో అంటాం. ఫ్రౌడ్ నెంబర్ మోర్ దెన్ 1 ఉన్నప్పుడు దాన్ని మనం సూపర్ క్రిటికల్ ఫ్లో అంటాం. ఫ్రౌడ్ నెంబర్ లెస్ దెన్ 1 ఉంటే దాన్ని మనము సబ్ క్రిటికల్ ఫ్లో అంటాం. సో ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ యాజ్ పర్ ఏ లెవెల్, డిప్లొమా లెవెల్. సో ఎప్పుడు మనం సబ్ క్రిటికల్ ఫ్లో అంటాము, ఎప్పుడు మనం సూపర్ క్రిటికల్ ఫ్లో అంటాము, ఎప్పుడు మనం క్రిటికల్ ఫ్లో అంటాము. మనకు క్రిటికల్ ఫ్లో కండిషన్ ఏంటి అంటే Q²/G ఈజ్ ఈక్వల్స్ టు A³/T. మరి ఇందులో D అనేది ఏంటి? హైడ్రాలిక్ డెప్త్. ఈ హైడ్రాలిక్ డెప్త్ అంటే ఏంటి సార్? హైడ్రాలిక్ డెప్త్ ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా బై ద టాప్ విడ్త్. హైడ్రాలిక్ రేడియస్ వచ్చేసి ఏరియా బై ద వెట్టెడ్ పెరిమీటర్. సో మనకి ఇచ్చిన పలు రకాల సెక్షన్స్లో మనం మాట్లాడుకుంటే, రెక్టాంగిల్ వైడ్ రెక్టాంగులర్ ఛానల్లో అయితే హైడ్రాలిక్ డెప్త్ అయినా హైడ్రాలిక్ రేడియస్ అయినా Y అండి. ట్రయాంగిల్లో సిమెట్రికల్ ట్రయాంగిల్ విత్ అపెక్స్ యాంగిల్ 90 degrees ఉన్నప్పుడు, సిమెట్రికల్ ట్రయాంగిల్ విత్ అపెక్స్ యాంగిల్ 90 degrees, ఈ యాంగిల్ 90 degrees ఉన్నప్పుడు అక్కడ D వాల్యూ Y/2 అవుతుంది, R వాల్యూ Y/2√2 అవుతుంది. అదేవిధంగా ట్రెపిజాయిడల్ యాజ్ హాఫ్ ఆఫ్ రెగ్యులర్ హెక్సగాన్ కనుక మనకు తీసుకుంటే, ట్రెపిజాయిడల్ని హాఫ్ ఆఫ్ రెగ్యులర్ హెక్సగాన్ కనుక మనం తీసుకుంటే హైడ్రాలిక్ డెప్త్ వచ్చేసి 3/4 ఆఫ్ Y అవుతుంది, హైడ్రాలిక్ రేడియస్ వచ్చేసి Y/2 అవుతుంది. Actually, symmetrical triangle with apex angle 90 degrees, this is the most economical and efficient triangular section. Half of regular hexagon is efficient trapezoidal section. మరి ఇక్కడ క్వశ్చన్లో చూస్తే ద హైడ్రాలిక్ మీన్ డెప్త్ అన్న హైడ్రాలిక్ రేడియస్ అన్న ఒకటేనండి. R ఈజ్ ఈక్వల్స్ టు A/P. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్ C. మరి ఇక్కడ నేను రెండు ఎందుకు ఎకనామికల్ సెక్షన్ చెప్పాను? మరి రెక్టాంగిల్కి వేసారంటే ఇప్పుడు వచ్చే రెక్టాంగిల్. Which of the following cases of rectangular channel is a case of the most economical? రయ్యా, మనకు రెక్టాంగిల్లో మోస్ట్ ఎఫిషియెంట్ సెక్షన్ జరగాలి అంటే టాప్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ ద డెప్త్, లేదా డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద విడ్త్. ఈ కేసు ఏదైతే ఫాలో అవుతుందో దాన్ని మనము మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అంటాం. ఇచ్చిన డేటాలో చూస్తే ఆప్షన్ ఏ చూడండి, B అనేది 4 ఉంది, Y అనేది 2 ఉంది. సాటిస్ఫై అవుతుందా? 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 2. ఎస్, దట్స్ గోయింగ్ టు బి సాటిస్ఫైడ్. ఆప్షన్ ఏ. సరే B చూద్దాం. B 2 meters ఉంది, Y 4 meters ఉంది. అరే విడ్త్ ఈజ్ 2 times కదా డెప్త్తో పోల్చుకుంటే, ఇది రాంగ్. ఇక్కడ విడ్త్ 8 to 2, విడ్త్ 4 times ఉంది, రాంగ్. ఇది కూడా రాంగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ E. సో ఇన్ ద కేస్ ఆఫ్ ద ఎఫిషియంట్ ఆర్ ఎకనామికల్ రెక్టాంగులర్ సెక్షన్ వీఆర్ గోయింగ్ టు సీ ద కండిషన్ యాజ్ B ఈజ్ ఈక్వల్స్ టు 2Y. మీరు ఏం చదివినా చదవకపోయినా ఓపెన్ ఛానల్లో చదవాల్సింది ఏంటంటే హైడ్రాలిక్ జంప్ మీద చదవాలండి. హైడ్రాలిక్ జంప్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే సూపర్ క్రిటికల్ ఫ్లో అనేది సబ్ క్రిటికల్ ఫ్లోని మీట్ అవ్వడానికి ట్రై చేస్తుందో అక్కడ ఫామ్ అయ్యేదే మనకు హైడ్రాలిక్ జంప్. మరి హైడ్రాలిక్ జంప్ ముందు ఏ ఫ్లో అండి? సూపర్ క్రిటికల్ ఫ్లో. తర్వాత వచ్చేది ఏంటి అంటే సబ్ క్రిటికల్ ఫ్లో. ఇది ప్రీ జంప్ డెప్త్ అంటే ఇది పోస్ట్ జంప్ డెప్త్. ఈ ప్రీ అండ్ మరియు పోస్ట్ జంప్ డెప్త్ని మనం ఏమంటాం అంటే కాంజుగేట్ డెప్త్స్ అంటాం.
conjugate depths. What are the conjugate depths? Conjugate depths are the depths corresponding to the same specific force. ఏ ఫోర్స్? సేమ్ స్పెసిఫిక్ ఫోర్స్. మరి వీటి మధ్య రిలేషన్ ఏంటి సార్ అంటే ఒక రేషియో ఉంటుంది మనకు, బెలాంగర్స్ రేషియో అని చెప్పేసి y2 by y1 is equals to -1 plus square root of 1 plus 8 fr1 square by 2. ఇందులో మిమ్మల్ని ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే హైడ్రాలిక్ జంప్లో హైడ్రాలిక్ జంప్ ఎందుకు ఫామ్ అవుతుంది, ఎప్పుడు ఫామ్ అవుతుంది? సూపర్ టు సబ్. అసలు హైడ్రాలిక్ జంప్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎప్పుడైతే రివర్స్ ఫ్లో ఎడ్డీస్ జరుగుతాయో మనకు ఎనర్జీ లాస్ అవుతుంది. సో ఎనర్జీని డిసిపేట్ చేయడానికి మనం క్రియేట్ చేసేది ఏంటి? హైడ్రాలిక్ జంప్. మరి ఎన్ని రకాల జంపులు ఉండొచ్చు సార్ అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద FR1. ఇక్కడ FR1 అంటే జంప్ జరగకముందు ఉన్న డెప్త్, ప్రీ జంప్ డెప్త్, అక్కడ ఉన్న ఫ్రౌడ్ నెంబర్ అండి ఇది. ఇది సూపర్ క్రిటికల్ ఫ్లో కాబట్టి మనకు ఫ్రౌడ్ నెంబర్ అనేది ఆబ్వియస్లీ మోర్ దెన్ 1 ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద ఇన్లెట్ ఫ్రౌడ్ నెంబర్ ఇక్కడ మనకు ఫ్రౌడ్ నెంబర్ అనేది అప్ టు 1.7 వరకు కనుక ఉంటే, మోర్ దెన్ 1 నుండి అప్ టు 1.7 కనుక ఉంటే దీన్ని మనము అండ్యులార్ జంప్ అంటాం. ఏ జంప్ అంటాం? అండ్యులార్ జంప్ అంటాం. ఒకవేళ 1.7 నుంచి 2.5 మధ్యలో ఉంటే దాన్ని మనము వీక్ జంప్ అంటాం. 2.5 నుంచి 4.5 మధ్యలో ఉంది అంటే దాన్ని మనము ఆసిలేటింగ్ జంప్ అంటాం. ఆసిలేటింగ్ జంప్ అంటాం. 4.5 నుంచి 9 మధ్యలో ఉంది అంటే దాన్ని మనము స్టడీ జంప్ అంటాము. అండ్ మోర్ దెన్ 9 ఉంది అంటే దాన్ని మనము స్ట్రాంగ్ ఆర్ చాపీ జంప్ అంటాం. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇచ్చిన నోట్స్లో కానీ లేకపోతే ఆన్లైన్ వీడియోస్లో కానీ ఈ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారం చూసి జస్ట్ ఓపెన్ ఛానల్ ఒక చిన్న టర్మ్ ఇచ్చాడు అంతే. సో ఫ్రౌడ్ నెంబర్ అంటే ఏంటో మీకు తెలుసుకోవాలి, ఎకనామికల్ సెక్షన్స్ అంటే ఏంటి, ఛానల్ జామెట్రీలో ఏమొస్తుంది, హైడ్రాలిక్ జంప్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎందుకు ఫామ్ అవుతుంది, ఎన్ని రకాల హైడ్రాలిక్ జంప్స్ ఉంటాయి. Basic information is enough for your AE examination. So with this I have given the detailed explanation of the environmental engineering where I have covered all the topics, and in open channel flow a very brief explanation. Okay, so I hope you people are doing good. Anyways ఇంకా చాలా తక్కువ రోజులే ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ 5th ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ us. So you can either mail us, you can send a mail to our institute so that we can respond to that. Okay, all the best for your examination. That's all from my side.